పరిశుద్ధ గ్రంథాన్ని తెరుద్దాం. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 17వ వచనం చదువు. ట్రై చేయి. 48వ అధ్యాయము 17వ వచనం నేను చదువుతాను. నీ విమోచకుడును ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. నీ మహా ఉచిత కృప చొప్పున మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఈ ఉదయకాలం ఇక్కడ ప్రభువా మరి రొట్టె విరుచు కార్యక్రమం జరిగించినందుకు కృతజ్ఞతాస్తుతులు. ప్రభు వల్ల యోగ్యంగా చేయవేయటానికి నీ కృప ద్వారా సహాయం చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు. మా ప్రభువా ఇదిగో తండ్రి, వాక్య ఉపదేశము ద్వారా ఇదిగో దేవా ముందుకు అడుగు వేస్తుండగా అయ్యా నీవే నాతో మాతో మీరే సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడండి. మీ ఆత్మకార్యములు జరిగించి నీ చిత్తమేంటో నెరవేర్చి అయా నీ చిత్తమేమో స్పష్టంగా గ్రహించి నీ చిత్తానికి సరెండై అయా లోబడిపోయి దేవ నీ చిత్తము సంపూర్ణ అయా హృదయ పరిపూర్ణ అంగీకారముతో అయా నీ చిత్తానికి లోబడి నీ చిత్తము చేసి నిన్ను మహింపరచుకునే భాగ్యం మాకు కలుగునట్టుగా ఉపదేశించి మమ్మల్ని బలపరచమని బతిమలాడుతున్నాం. నీ పక్షం వహించిన నేను బలహీనుడను. ఎంత బలహీనో నీకు బాగా తెలుసు. నీ మీదే అనుకుంటున్నా, నీ కృప మీద ఆధారపడుతున్నా. నాలో నువ్వు కోరుకున్న పరిశుద్ధతను ఆశిస్తూ నా సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు క్షమించండి. సిలువ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచు. శుద్ధ జలంతో నన్ను కడిగి పవిత్రపరిచి దేవా నీ ఇదిగో తండ్రి ఆనంద తైలాభిషేకం నాపై ఇంకనూ గొప్పగా ఉంచు. పరిశుద్ధాత్మకి నన్ను పుట్టమే శుద్ధ సువర్ణంగా మార్చు. నీ పరలోక శుద్ధ సువర్ణ తైలం నా నెత్తిమి ఇంకనూ గొప్పగా ఉంచు. దేవా 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 హెస్కేల్ గ్రంథం 1:1-2 ప్రకారం నీ కృప మాకు దయచేసి మమ్మల్ని చక్కగా నిలబెట్టు. నీ ఆత్మతో నింపాయి మాకు బోధించు. మొత్తం మాట్లాడు ప్రభు. అయా మత్తయి 10:1 8-9-20 ప్రకారం నీ కృపను, అపోస్తుల కార్యం 4:27-37 నీ కృపను, అయా యెషయా 51:16 ప్రకారం నీ కృపను, ఇర్మియా 1:9-10 18-19 నీ కృప నాకు దయచేసి. దేవా దేవా ఇదిగో తండ్రి నీ ఉపదేశాన్ని అడ్డగించాలని శతవిధ ప్రయత్నాలు చేస్తున్నటువంటి దుష్టుడు వాడి దూతలు ఈ ప్రాంతాన్ని పట్టి వెరిపిస్తున్న చీకటి అంధకార శక్తులు, లేదంటే కులానికి సంబంధించిందో లేదంటే ఈ లోకంకు సంబంధించి పూజలు అందుకుంటున్న దేవతల దేవుళ్ళు అనబడి ఇంకేమైనా అడ్డుపడుతున్నా ఏ చిల్లంగి బాలమ్మని చేతబడి క్షుద్ర పూజలు, వశీకరణ, ఇక వాటిలో ఎంత ప్రమాదకరమైన సరే రక్తం చిందించి అది ఏ రకంగా మనుషులదో పసిపిల్లలదో లేదంటే జంతువులది ఏదో రకంగా దేవా చిందించి ఏమైనా ప్రయోగాలు చేస్తున్నా వాటినోడి ప్రభావాన్ని, లేదా మాంత్రికుల యొక్క రక్తం చిందించి చేస్తున్నాం వాటినోడి ప్రభావాన్ని, ఏసు ప్రయోగించిన వాటినోడి ప్రభావాన్ని నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా యేసు నామములో నీవు మాకు దేవ అనుగ్రహించిన అధికారం చొప్పున మేమంతా కలిసి వాటినోడి ప్రభావాన్ని యేసు నామములో బంధిస్తున్నాం. నిత్య నరకానికి విసిరి కొడుతున్నాం. అక్కడే వాటి ప్రభావం ఇప్పుడు యేసు నామములో లయమైపోవును గాక. సంపూర్ణమైన విడుదల నీ బిడ్డలకు కలుగును గాక. ఈ కార్యములు జరిగించమని నా చుట్టూరు మా చుట్టూరు ఈ ప్రాంతం నీ చిత్త ప్రకారం ఏకవిస్తున్న బిడ్డల చుట్టూరు ఈ గృహం కాలనీ గ్రామం పట్టణం రాష్ట్రం దేశం ప్రపంచ సమస్తం చుట్టూరు నీ సిలువ రక్తపు కంచె రక్షణ ప్రాకం అగ్ని ప్రాకం చుట్టూ కంచె నీ దేవదూతను అగ్నివడ్రాదం చుట్టూ కావలి కొంచెం నీ చేతులను దాచిపెట్టు. అయా నీ కనుష ముఖాన్ని తేజమని వెలుగు సన్నిధి కాంతి జ్ఞాపకం చేయడం సమస్తంపై ప్రకాశింపచ్చు. సర్వోన్నతుని శక్తి జ్ఞాపకం చేయడం సమస్తం కమ్మునుగాక. నీ మహిమేగా ఇక్కడ ఆవరింపచ్చు. నీ మహిమ తేజ ప్రభావం దహి ప్రభావం ఇక్కడ నుంచి ఏస్తున్నావు నువ్వు కోరు నలుదిక్కులు ప్రభులు వెళ్ళునుగాక. జకరియా గ్రంథం 2:5 ప్రకారం నీవే అగ్ని ప్రాకారమే జ్ఞాపకం చేయడం సమస్తం చోటు నిలిచి ఉండమని మేమున్న ఇంటిని దేవ సేనాయి పర్వతంగా మార్చి స్తుతి సింహాసనాసనుడు వై మాతో మీరు మాట్లాడమని నీ ఆత్మకార్యములు జరిగించమని
మా ప్రభును మా ప్రియుడును మా రక్షకుడని యేసయ్య నామములోనే ప్రార్థించి అయా వాక్యాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ నామాన్ని గొప్ప చేసుకుంటూ నీ కృపాస్తాలకు నన్ను మమ్మల్ని అప్పచెప్పున్నా మా తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రభునందు సమకూడిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ప్రభు యొక్క లేఖన భాగం మనం చదువుకున్నాం. ఏంటంటే, నీ విమోచకుడును ఇజ్రాయేలీయుల పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఏమి చెబుతున్నాడు ఆయన అంటే, నీవు నడవవలసిన నీకు ప్రయోజనము కలుగునట్లుగా నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేదును, నీవు నడవలసిన త్రోవ నిన్ను నడిపించుదును. ప్రభునందు సమకూడిన మీ అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, మనకు ప్రయోజనకరమైనటువంటిది దేవుడు చెప్తాడంట. ప్రయోజనకరమైనది ఏంటి అసలు? మనకు అసలు ప్రయోజనకరమైన సంగతి ఏంటంటే, మొట్టమొదటిగా ఆయన పరిశుద్ధ శిలువ రక్తము గూర్చిన విలువ. అసలు ఆ శిలువ రక్తాన్ని ఎందుకు ఆశ్రయించాలంటే, జన్మత కర్మత పాపాల నుంచి బయటపడాలంటే ఇక ఏ ఒక మార్గం లేదు. మనం అనుకుంటున్న ఎవరు కూడా నేను నీ కోసం ప్రాణం పెట్టాను, ఇదిగో నేనే నీకు విమోచన కలుగు చేస్తాను, నేనే అసలు తండ్రి అయిన దేవునితో సమాధాన పరిచేది, నేనే మూడో రోజు తిరిగి లేస్తాను, దానికి సంబంధించిన ఆనవాళ్ళు ఇలా ఉన్నాయి, ఇదిగో సంగతి అని చెప్పని చెప్పినటువంటి వ్యక్తులు లేదా అనుకుంటున్న వాళ్ళలో ఎవరిలో కూడా ఆ సంగతులు లేవు. అయితే ఈ సిలువ రక్తం విలువ అంటే, ఇక ఆయన పునరుద్ధానుడైతేనే ఆ సిలువ యొక్క రక్తం విలువకి ఒక మర్యాద గౌరవం వచ్చింది. అదే పునరుద్ధానుడై తిరిగి లేకపోతే పౌలు భక్తుడు అంటాడు, ఆ సిలువకి సిలువ రక్తానికి కూడా విలువ లేదు. ఎప్పుడైతే ఆయన నేను తిరిగి మరలా లెగుస్తానని చెప్పాడో అలాగే అక్షరాలు జరిగించి ఆ ఖాళీ సమాధి ఇప్పుడు మనకు కనపడుతూ ఉంది సాక్షార్థంగా. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే మొట్టమొదటిగా ఆయన మనకు వివరించి చెప్పేది ఏంటంటే, సిలువ యొక్క సిలువ రక్తం యొక్క విలువ ఏంటంటే, మనం పాపులం, జన్మత కర్మత పాపులం కాబట్టి మనల్ని విమోచించే నాయకుడు ఎవరు లేరు, విమోచనకర్తలు ఎవరు లేరు మనకి. ప్రారంభ వచనాల్లో ప్రభు అదే అంటాడు, నీ విమోచకుడును అంటే నిన్ను ఎన్నో శాప బంధకాల నుంచి విడిపించాడు, ఎన్నో ఉపద్రవాల నుంచి విడిపించాడు, ఎన్నో భయంకరమైన పరిస్థితుల నుంచి విడిపించాడు, ఎన్నో ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించాడు, ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి విడిపించాడు, ఎన్నో కుటుంబ సమస్యల నుంచి విడిపించాడు. భార్యాభర్తల మధ్య సత్సంబంధం కలగటానికి కూడా దేవుడు సమాధానం కలుగు చేయకపోతే ఈరోజు ఈ పరిస్థితి లేదు. లోకంలో చూస్తే మనకంటే ఇంకా దుర్మార్గంగా భార్యాభర్తలు దుమ్ము కొట్టుకుంటారు, బయటకు వచ్చి అందరితో బాగున్నావు అండి, బాగున్నాక ఏం బాబాయ్ ఏం సంగతులు అని చెప్పి మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏమో రహస్యంగా దుమ్ము కొట్టుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది బాటంగా ఇంకేం లేదు, రోడ్డు ఎక్కిగా పొర్లు గుంతలు వేయటమే, ఆ రకం తన్నుకున్న వాళ్ళు కూడా నేను చూశాను. కొంతమంది అయితే ఏం లేదు, సైలెంట్గా లోపలే అంతా డిటిఎస్ సౌండ్ వస్తుంది, బయటికి రాగానే సరి చేసుకో ముఖం, బొట్టు సరి చేసుకో, గుడ్లు సరి చేసుకో, పద మర్యాద బా అని చెప్పని వెనకాల నుంచి స్వరం. ఇట్లాంటివి కూడా నేను చూశాను. అయితే ఏ పరిస్థితిలో ఉన్నా ప్రతి పరిస్థితిలో చాలిన దేవుడు యేసయ్య. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నెమ్మది లేక వేదన పడుతున్నప్పుడు కూడా ఆయనే వచ్చి ఆ నెమ్మది నుంచి, ఆ వేదన నుంచి విమోచించాడు. ఆయన శ్రేష్టమైన వాక్కులు నీకు ఇవ్వకపోతే నీకు ఆ వేదన నుంచి విడిపించే దేవుడు. మనిషి మాటలు 4 గంటలో 4 నిమిషాలు పనిచేస్తాయి. నువ్వు ఎదుర్కొంటున్న భారం, వేదన పరిస్థితులు మనిషి ఎంత సహాయం చేస్తాడు? 4 నిమిషాలు లేదా 4 గంటలు ఆ వ్యక్తి చెప్పిన మాటలు నీకు గుర్తుంటాయి. ఇక ఆ తర్వాత యథా రాజా తథా ప్రజ, మళ్ళీ మనోవేదనో లేదంటే బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి కృంగిపోవటము, ఎందుకు నాకు ఈ బ్రతుకు, నేను బ్రతుకుండే ఉపయోగం ఎందుకు, చచ్చిపోతే బాగుండని, ఇట్లాంటి కొన్ని చీకట్లు నిన్ను ఆవరిస్తాయి అన్నమాట.
మరణాపేక్ష కలిగించే చీకట్లు, విసుగు కలిగించే చీకట్లు, చచ్చిపోయి ఇంకెందుకనే చీకట్లు, కొన్ని దురాత్మలు అన్నమాట. మానసిక ఒత్తిడి తెచ్చే చీకట్లు ఉంటాయి. మానసికంగా ఒత్తిడి తెచ్చి కూడా చేదరింపు కలుగు చేసి ఇక చచ్చిపో. ఎవరున్నారు నీకు? నానేవాళ్ళు కూడా ఎవరు నీకు దిక్కు దివాణం లేని పరిస్థితి అయితే కనీసం ప్రేమగా ఒక మాట మాట్లాడేవాళ్ళు లేరు. కనీసం ఏందమ్మా చిన్నవా, ఏందబ్బాయి చిన్నవా అనే అడిగేవాళ్ళు లేడు. ఉన్నవాళ్ళు ఉన్నారంటే కాకులాలు పొడుచున్నారు. కాదు, బంధువులు ఉన్నారంటే ఒకడు కూడా పడుచుకునేవాళ్ళు లేడు. మళ్ళీ రాబంధులాలు బీకేవాళ్ళే కానీ ఏమైనా మిగిల్చి ఇంకేమైనా నవ్వులుదా అన్నట్టు అయిపోయి ఉంటుంది. కానీ ఎవరున్నారు నీకు అని చెప్పని వాడు కృంగ కొడుతూ ఉంటాడు, వాడి దోతలు వచ్చి. అయితే ఇట్లాంటి బంధకాల్లో నువ్వు ఇరుక్కున్నప్పుడు ఆయన మంచి సమరయుడిలాగా నీ దగ్గరకు వస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మంచి సమరయుడిలాగా నీ దగ్గరకు వచ్చి అనేక పర్యాలు నిన్ను ఆదుకున్నాడు, అనేక పర్యాలు నిన్ను విడిపించాడు. ఆయన విడిపించాడు కాబట్టే నేను ఈరోజు సక్రంగా సజీవంగా ఉన్నావు. నేను ఇదే కాలనీలో తిరిగేటప్పుడు నాకున్న పైత్యం ఏందో తెలుసా? పైత్యమే అని నేను ఎందుకు అంటున్నా అంటే, ఆ బ్రిడ్జి మీద కూర్చునేవాడిని. నా పక్కన ఒక కుర్రోడు ఉండేవాడు, అభిషేక్, పేరు ఆదాము, తర్వాత అభిషేక్ అని రక్షణ పొందిన తర్వాత మారి. ఆ పిల్లగాడికి చెప్పేవాడిని, అరే ఇప్పుడు పలానోళ్ళు బయటకు వచ్చారు, నాకు తెలుస్తుంది, నాకు అది అర్థమవుతుంది, నేను వింటున్నాను రా మాటలు అని చెప్పనేవాడిని. వాడు అక్షరాలు నా మాటలు నమ్మి పోయేవాడు. పోయి ఆ ప్రాంతంలో ఎవరన్నా ఉన్నారో లేదో అని చూసి వచ్చి, ఊరుకో బాబు ఎవరు లేరు, లేదురా నువ్వు రాగానే లోపలికి వెళ్ళిపోయని చెప్పారు. ఇట్లా ఒక దురాత్మ నాతో మాట్లాడుతా నన్ను మానసికంగా వేడ్చుకెళ్ళిన పరిస్థితి. ఎక్కడి దాకా తీసుకువెళ్ళిందంటే ఇక మరణాపేక్ష దాకా తీసుకెళ్ళింది నన్ను. నరాలు కోసుకొని చచ్చిపోదామని ఇక్కడే సుధాకర్ మెడికల్ షాపులో, అన్న ఆపరేషన్ చేసే బ్లేడ్లు ఉన్నాయా అన్న. ఉన్నాయి తమ్ముడు అన్న. ఎందుకు అన్న? పనుందులు అయ్యి తెలిసినండి కదా, మా అక్క వాళ్ళంతా కూడా తెలుసు కాబట్టి పనుందులు అయ్యి అన్న. ఆపరేషన్ బ్లేడ్ తీసుకొచ్చుకొని ఏముంది వరకు అట్టంటే తెగిపోద్ది, చాలా షార్ప్గా ఉంటుంది, అది పొదునుగా ఉంటుంది అన్నమాట. తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నా. అది తీసుకున్న తర్వాత ఆలోచన పట్టుకుంది, ఇప్పుడు నేను నరాలు కోసుకొని చచ్చిపోతా. తర్వాత నా తల్లి, చెల్లి, అక్క వాళ్ళని వీళ్ళని నాన్న తరపు వాళ్ళు ఎవరు వదిలిపెట్టరు. ఏం జరిగిందని చెప్పని ఇక్కడికి వచ్చాం కాబట్టి వాళ్ళని నానా గందరగోళం చేస్తారు. ఇది కరెక్ట్ కాదని ఆపరేషన్ బ్లేడ్ అంతే వదిలేసా. ఆ తర్వాత సముద్రం ఒడ్డుకు పోయి తిరుగుతూ అట్లా నడుచుకుంటా పోయి ఓపిక లేకుండా, తిండి తిప్ప లేకుండా, ఓపిక లేకుండా ఆడ పడిపోతే ఎవరు రారు కాబట్టి ఆడ చచ్చిపోతే మమ్మల్ని పడుచుకునేవాడు ఎవరు లేడు అని చెప్పని అట్టబోదాం అనుకున్నా. మళ్ళీ ఇప్పుడు చెప్పిన సిచ్యువేషన్ గుర్తొచ్చింది. ఇట్ట కాదని చెప్పని మళ్ళీ ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చి, ఏంటంటే తినకుండా ఉంటే వీడికి ఏదో రోగం వచ్చిపోయిండు అనుకుంటారని చెప్పని కొన్నాళ్ళు అలా 8 నెలల పాటు అన్నం తినకుండా, ఇక్కడ సర్వేశ్వరరావు గారు వాళ్ళు ఉన్నారు, వాళ్ళ హోటల్లో ఆ అమ్మ నాగరాజు అని వంట మాస్టర్, ఆ పిల్లగాడు ఫోన్ చేసేవాడు, ఏడనో అబ్బాయి అని. ఎందుకు అన్న, రా టిఫిన్ చేద్దు కానీ. వాళ్ళను నొప్పించలేక మొహమాటానికి అక్కడ 3 ఇడ్లీ ఒక పొరోటా తినేవాడిని. ఇక ఆ తర్వాత ఏం తినేవాడిని కాదు. ఇక ఆ తర్వాత టీ నీళ్ళు, సిగరెట్లే. ఏంది నాకు మనసులో నిర్ణయించుకున్న నిర్ణయం ఏంటంటే నేను చచ్చిపోవాలని. అలాంటి శాప బంధకాల నుంచి కూడా నా ప్రభు నన్ను విడిపించాడు. ఆమేన్, హల్లెలూయా. భయంకరమైన పరిస్థితి అది నా జీవితంలో. మన జీవితాల్లో కూడా మనకు తొంగి చూసుకుంటే ఎన్నో సంగతులు ఉన్నాయి. ఆ పరిస్థితుల్లోంచి నన్ను విడిపించలేదా అంటే, విమోచించే విషయంలో నీకు అనేక కారణాల్లో, అనేక కోణాల్లో మన ప్రభు, మన నిజరక్షకుడు, విమోచకుడే నిన్ను విడిపించాడు. కాబట్టి ఆ విడిపించే విధానంలో కూడా కొంతమంది వ్యక్తులను వాడుకుంటాడు, కొంతమంది వ్యక్తుల సాక్ష్యాన్ని వాడుకుంటాడు. ఆ వాడుకున్నప్పుడు ఆ సాక్ష్యాన్ని బట్టి, ఆ వ్యక్తులు చెప్పే దేవుడు అందించే ఆ వ్యక్తుల ద్వారా మాటలను బట్టి నువ్వు ఒడ్డున పడుతుంటావు. వాస్తవానికైతే మనకున్న మైండ్ సెట్కి, మనకున్న వ్యవహారానికి ఎప్పటికీ దొరికేవాళ్ళం కదా. ఏసైకి దొరుకుతామా? పొరపాటును కూడా క్యాట్ బాల్లో బాగా రాయి పెట్టి క్యాట్ బాల్ను బాగా లాగి వదిలిపెడితే ఎప్పటికొచ్చు తిరిగి వస్తుంది. అది రివర్స్ పెడితే మన ముఖానికి తగులుద్ది. ఎంత స్పీడ్ లాగుతో అంతే ఫోర్స్లో.
ఇట్లా వాటంగా పెట్టి వదిలితే ఎంత దూరం పోతుందో తెలియదు. అట్లాంటి వాళ్ళం మనం, అవునా కాదా? వదిలిపెడితే దొరకవు అన్నమాట. కానీ మన ప్రభు తన మహా ఉచిత కృప చొప్పున మనల్ని పట్టుకున్నాడు. ప్రతి పరిస్థితిలో కూడా ఆయన తోడై ఉన్నాడు కాబట్టి ఎన్నో రకాల మానసిక ఒత్తిళ్ళు, ఎన్నో రకాల భయంకరమైన పరిస్థితులు, తినటానికి కూడా లేనప్పుడు రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు పెట్టుకొని అక్కడున్న తినుబండారాల వైపు లేదా ఆ కాయల వైపు ఏదైనా తిందామంటే రూపాయి అనవసరంగా ఖర్చు పెట్టుకున్నాను బాధపడతా. విచిత్రం ఏంటంటే మన దగ్గర రూపాయి ఉన్నంతసేపేమో ఇది కాదులే, ఇంకో దానికి ఉపయోగపడుతుందని నోరును కట్టేసుకొని జాగ్రత్త చేస్తాం. పూర్తిగా చేతులు ఖాళీ అయిపోయి 2 రూపాయలు, 3 రూపాయలు, 10 రూపాయలు, అసలు ఏది రాదనుకున్న రూపాయిని మన చేతిలో ఉంటే మనకి ఎక్కడ లేని వాటి విషయంలో నోరు ఊరుతూ ఉంటుంది, తినాలనిపిస్తూ ఉంటుంది, అవునా కదా? ఏంది అలాంటి పరిస్థితుల్లో కూడా ఎవరినో ఒకరిని ఉపయోగపెట్టుకొని దేవుడు నీకు కాస్తంత తినటానికి ఆహారం పెడుతున్నాడంటే మరి ఆయన కృప కదా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏమి అన్ని పరిస్థితుల్లో ఇంట్లో లేమిడి కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అప్పులున్నే ఒక పక్క, కానీ ఇంట్లో జరగాలిగా. పిల్లల ఫీజు కట్టే విషయం కావచ్చు, భార్య పోషణ విషయం కావచ్చు, లేదంటే నీ వ్యక్తిగత అవసరతలు అంటే కట్టుకోవడానికి బట్టల విషయం కావచ్చు, లేదంటే ఏదన్నా రీఛార్జ్ కావచ్చు, ఇంక ఎక్సెట్రా ఏదైనా సరే ఏదో ఒక వ్యక్తిని నీ కోసం ఉపయోగపెట్టుకుంటున్నాడు దేవుడు. ఆ సమస్య నుంచి విడిపిస్తున్నాడు. విమోచకుడు అనే మాట ఏంటంటే విడుదల కలుగు చేసేవాడు అని అర్థం. మొట్టమొదటిగా మనల్ని ఆయన శిలువ రక్తంలో కడిగి జన్మత కర్మత పాపాల నుంచి విడిపించాడు. ఆ తర్వాత మనం చుట్టూ ఉన్న అలుముకున్నటువంటి కంచెల్లో మనం నడుస్తున్న పరిస్థితుల్లో అనేక మంది అనేక రకాలుగా మనల్ని మానసికంగా మాటలతో గాయపరిచిన, మన అనుకునే వాళ్ళు బెదిరించిన, ఇక ఏం లేదు నీ అంతు చూస్తాం చేలుస్తాం, ఇంకేం లేదు అయిపోయావు నీ సంగతి, ఇంకేం లేదు అంధకారమే అన్నా ఏమన్నా అడగబానిచ్చాడా ప్రభు? అసలు వాళ్ళకే భయం పుట్టించాడు. నువ్వంటే దేవుడంటే భయము, నువ్వంటే భయము, నీ ప్రార్థన భక్తి సాధన అంటే కూడా భయం పుట్టించాడు. ఆమేన్, హల్లెలూయా. అలా చేసిన దేవుడు ఇంక మిగతాయి చేయడంటవా? ఖచ్చితంగా చేస్తాడు. మనం నిరీక్షించాలి, నిరీక్షణగా ఉంచి విశ్వాసంతో ఆయన మీద ఆనుకొని ఓర్పుతో పట్టుదల కలిగి ప్రార్థన జీవితంలో కొనసాగుతూ ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతే నీ ప్రతి అక్కరత అవసరత ఆయా నిర్ణయ కాలం ఉంటుంది. ఆయా నిర్ణయ కాలం వరకు మనం ఓపిక పట్టాలి. ఆయా నిర్ణయ కాలం వరకు మనం ఓపిక పట్టకుండా మనం ముందుగానే పరిగెత్తితే ప్రభు అక్కడే ఉంటాడు, నా సమయం ఇంకా రాలేదని. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నా సమయం ఇంకా రాలేదు కానీ నువ్వు ముందు పరిగెడుతున్నావు అంటాడు. మన పిల్లలు కూడా చూడు, గమనించు. చిన్నతనంలో వాడికి ఒక 4-5 సంవత్సరాలు రాగానే వాడికి బాగా ఫేవర్ అయిన ఏదో ఒక తిండి ఉంటుంది. కొట్టుకాడికి వెళ్తున్నా అంటావు, నాన్న నేను కూడా వచ్చా, అమ్మ నేను కూడా వచ్చా అని చెప్పని బరాబరా ఏంది ముందు చెప్పు లేకుండా 4 అడుగులు వేస్తా. మనం ఏం చేస్తాం, నాన్న చెప్పులు వేసుకో, అమ్మ చెప్పులు వేసుకుంటే అటు బయట అటు తిరగకూడదు, చెప్పులు వేసుకోకుండా తిరగకూడదు అంట. సరే అని చెప్పని బయటకు వచ్చి ఇక మనకంటే ముందు మనతో పాటు కొట్టుకు దగ్గరగా వెళ్తున్న దాకా మన వెనకాల వస్తారు, మనతో పాటు నడుస్తారు, మన ముందే నడుస్తారు. ఇక అసలు వాళ్ళ సంతోషం మామూలుగా ఉండదు. ఇక కొట్టుకాడకు పోగానే ఏమైంది, మనకంటే ముందు పరిగెత్తి నాకు అది కావాలి. పసిపిల్లల తనం అన్నమాట మన పరిస్థితి. ఇప్పుడు దేవుని యొక్క దయా సంకల్ప సమయం ఒకటి ఉంది. ఏంది, ఆ సమయం వరకు కనుక నువ్వు ఓపిక పట్టగలిగితే ఆశీర్వాదాన్ని నువ్వు చూడగలుగుతావు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా నీకు స్పష్టంగా అర్థం కావాలంటే దైవజనులు చెప్పినటువంటి ఉపమానం. ఓ తల్లి జిగ్జాగ్ వర్క్ చేస్తూ ఉంది. ఏం చేస్తుంది? జిగ్జాగ్ వర్క్ చేస్తూ ఉంది. ఆ కింద పిల్లగాడు ఆశగా చూడాలనుకుంటున్నా అసలు ఏం చేస్తుంది మా అమ్మ అని. అయితే అది చూడనీయకుండా సస్పెన్స్ లాగా పెడుతుంది ఆ తల్లి. వర్క్ జరగాలి కదా, వర్క్ జరగకపోతే నీకేం అర్థమైంది? వర్క్ జరగాలంటే కొంత సమయం పడుతుంది. ఇప్పుడు బయలుదారి మేస్త్రి కానీ ఇంకే పనిలో ఉన్నా నీకు ఇచ్చిన పని ఒక షేపుకు రావాలంటే అది వర్క్ జరగాల.
దానికి తగ్గ సమయం నడవాలి, దానికి తగ్గ రోజులు పని జరుగుతుంది. ఆ తర్వాతే ఏదైనా ఒక అపార్ట్మెంట్ అయినా, ఎలివేషన్ వర్క్ అయినా, ఏదైనా సరే కొంచెం సమయం పడుతుంది. ఆ సమయం పట్టిన తర్వాత కూడా దాన్ని ముద్దుగా చూస్తే ఏమనిపించదు. దానికి రంగులు వేసినప్పుడు మొదటిగా ఏమంటారు, ఎవరో మంచి నైపుణ్యత కలిగిన మేస్త్రి బాగా వర్క్ చేశాడు రా అంటారు ముందు. తర్వాత అతను చేసిన దానికి తగ్గట్టు మ్యాచింగ్ కలర్ సెట్ చేసిన పెయింటర్ మేస్త్రి మంచి పన్నుడు రా అంటారు. అవునా కాదా? ఏమి ఎంత సమయం పడితే జరిగింది అదంతా. ఈ తల్లి కూడా వర్క్ చేస్తుంటే బిడ్డ నన్ను చూడాలని చెప్పని ఎగురుతూ ఉంటే ఆ తల్లి కొంచెం ఓపిక పడిచి కింద పడి ఏడుస్తున్నా సరే తల్లి మాత్రం పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఆ వర్క్ ఫినిష్ అవ్వాలి. ఫినిష్ అయితేనే ఆ బిడ్డకు అందంగా కనపడుతుంది. అది ఆ ఫినిష్ అయినాక ఏడుస్తున్న, గందరగోళం చేసిన, అవసరమైతే ఇక తొందరపెట్టి ఏడుస్తుంటే 4 ముట్టికాయలు ఆయన వేస్తుంది తల్లి. అవునా కదా? అట్లా వేసినా కానీ ఏడుస్తున్న టైం అయిపోయిన తర్వాత అది కరెక్ట్గా కరెక్ట్ షేప్ వచ్చిన తర్వాత అట్ట పట్టుకొని ఆ పైకి లేపి ఇదిగో చూడు సంకనెత్తుకొని ఆ చేసిన వర్క్ని అలా చూపిస్తే భలే ఉందమ్మా అని చెప్పని. మన జీవితాల్లో కూడా మనము ఏ విషయాల్లో నిరీక్షణ కలిగి విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నామో దానికి ఒక సమయం ఉంది. ఆ సమయం వరకు నువ్వు ఓపిక పట్టి ప్రార్థన చేయాలి. నిరీక్షణ అనేది నేర్పేదే ఓర్పుతో కూడిన ప్రార్థన. ఆమెన్, హల్లెలూయా. నీకొకటి ఇస్తానన్నాడు దేవుడు, నీ జీవితంలో ఒకటి చేస్తానన్నాడు దేవుడు. లేదు, నా దేవుడు ఖచ్చితంగా ఇది చేస్తాడు అని నమ్మావు, దాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నావు. ఆ నమ్మిక నీకు స్థిరముగా ఉండాలంటే ఓర్పుతో కూడిన ప్రార్థన, దాని ద్వారా నిరీక్షణ కూడా నిలబడుతుంది, విశ్వాసంలో కూడా పెరుగుతావు. నీకు ఇవ్వటం ఎంతసేపు ఈజీయే, కానీ దాన్ని సరిగ్గా డీల్ చేసుకోవాలంటే నువ్వైతే ఓకే, అవతల వ్యక్తి కూడా నీతో లేదా నువ్వు నీకు కావాల్సింది ఏదైనా కరెక్ట్గా నీకు అందించడం ఎంతసేపు ప్రభు వెంటనే ఇచ్చేస్తాడు. కానీ దాన్ని నువ్వు జాగ్రత్త చేసుకోవటం, నిలుపుకోవటంలో కూడా ఉంటుంది అసలు యొక్క పనితనం. మనము అడగంగానే ఇచ్చేసాడు అనుకో, వెంటనే పోగొట్టుకుంటాం. అభిషేకమైన, బాంధవ్యాల్లో విషయమైనా, ఆర్థిక ఇబ్బందులైనా దేవుడు తన దయా సంకల్పం చొప్పున మనల్ని ట్యూన్ చేసుకుంటూ ఉంటాడు. మనకు అది అర్థం కాదు. దేవుడు తన దయా సంకల్పం చొప్పున మనల్ని ట్యూన్ చేసుకుంటూ ఉంటాడు. నిన్నైనా, నీ భార్యనైనా, బిడ్డలనైనా, సంఘమునైనా, సేవనైనా, పరిచయలో ఉన్న సంఘ బిడ్డలైనా అందరినీ కూడా అన్ని కోణాల్లో, ఇంట్లో పెద్దలైనా, ఆస్తుల విషయమైనా, ఆర్థిక విషయమైనా, ఎదుర్కొంటున్న సమస్యలైనా అన్నిటికీ తన యొక్క దయా సంకల్పంలో నీలో ఎలాంటి క్వాలిఫికేషన్స్ రావాలో వీటిని ఉపయోగపెట్టుకొని అవన్నీ నీలో నుంచి తెచ్చుకుంటాడు. ఆమెన్, హల్లెలూయా. ఈ సమస్యలన్నిటిని ఉపయోగపెట్టుకొని ఆయన అనుకున్న క్వాలిఫికేషన్స్, ఏమేమి కొలతలు నీలోకి రావాలో, ఎటువంటి శుభ గణాలు, లక్షణాలు కలిగి ఉండాలో అవన్నీ వీటన్నిటిని వాడుకొనే నీకు ఉపయోగపడేలాగా, లేదు నీ భార్యకైనా, బిడ్డలకైనా అందరికి ఉపయోగపడేలాగా ఆయన ఏకకాలంలో అందరితో ఎవరితో ఎలా డీల్ చేస్తే వాళ్ళు లైన్లోకి వస్తారో ఆయన చెయ్యగల సమర్థుడు. ఆమెన్, హల్లెలూయా. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అది అర్థం కానప్పుడే మనం ఇక కదిలిపోతూ ఉంటాం, తొందరపడుతూ ఉంటాం. ఏంది ఈ పరిస్థితి అని. ఇన్ని పరిస్థితుల్లో నుంచి నిన్ను విమోచించిన దేవుడు, ఇన్ని పరిస్థితుల్లో నుంచి నిన్ను అన్ని పరిస్థితుల సమస్యలకు పరిష్కారం ఇచ్చి విమోచించిన దేవుడు, ప్రాణాపాయం అనుకున్నప్పుడు ఆయన విమోచించిన దేవుడు, ఇక లేదు నేను లోకంలో పడిపోతున్నప్పుడు కూడా కదిలిచ్చి మరి నిన్నతో మాట్లాడి ఎనికి తెచ్చుకొని ఆయన కౌగిట్లో పెట్టుకున్న దేవుడు, ఇక ఎందుకులే అని చెప్పని ఎట్టబడితే అట్ట బ్రతుకుతున్నా కానీ వదిలిపెట్టకుండా పట్టుకొచ్చుకున్న దేవుడు ఇక ముందుకు వదిలేస్తాడా నిన్ను? వదిలేసే దేవుడైతే ఎప్పుడో వదిలేసేవాడు నిన్ను. లోకాన్ని చూడు, లోక మర్యాదలు చూడు, ఆ లోక మర్యాదలతో రాజీపడి నామకార్థమైన క్రైస్తవత్వం కొనసాగిస్తున్న వాళ్ళని చూడు. వాళ్ళకి నీకు వేరియేషన్ ఉంటుంది, వాళ్ళకి నీకు చాలా వ్యత్యాసం ఉంటుంది. వాళ్ళు కావాలనుకున్న సుఖభోగాల మీద ఆశపడి విచ్చలవిడిగా బ్రతుకుతున్నారు.
నువ్వేమో ఆయన దయా సంకల్పం చొప్పున ప్రత్యేకపరచబడి ఆశీర్వాదకరమైన మార్గంలో ఇరుకే, ఇబ్బందే, కానీ నీకు నిర్ణయించిన ఆశీర్వాదము వాళ్ళకు దొరకదు. ఏమి నీకు నిర్ణయించిన ఆశీర్వాదం వాళ్ళకు దొరకదు. నేను భక్తి సాధన చేసేటప్పుడు 6:45 గంటలకల్లా మందిరంలోకి వెళ్ళిపోయాడు. ఎన్ని పనులు ఉన్నా పోయి ప్రార్థన చేసుకుంటూ అప్పుడప్పుడు నాలోకి మనసు కదిలిపోతూ ఉండేది. ఏంది ప్రభు, నా చుట్టూ ఉన్న విశ్వాసులు కానీ కొంతమందిని చూసినప్పుడు నాకంటే వాళ్ళే బెటర్ అయ్యా, నాకేందయ్యా ఇక్కడ మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయటం, నా బ్రతికి ఇంతేనా, ఒక సంతోషం లేదు, ఒక సరదా లేదు, నలుగురితో కలిసి మాట్లాడటం లేదు, నా భక్తిని బట్టి నాకు అందరూ పగగా కనపడుతున్నారు, అలా భావించుకుంటున్నట్టున్నారు, నాకెందుకయ్యా ఈ పరిస్థితులు అనుకునే మళ్ళీ ఎమ్మడిని దేరుకునేవాడిని. కాదు, మా పితరుల వల్ల వచ్చినటువంటి ఆ శాపం పాపం కొట్టివేయబడాలి. మా పితరుల వల్ల, మా పెద్దోళ్ళ వల్ల వచ్చిన ఆ శాపం పాపం కొట్టివేయబడాలి. నా తర్వాత తరానికి ఆశీర్వాదాన్ని నేను పంచి వెళ్ళాలంటే ఖచ్చితంగా అబ్రహాంలాగా, దావీదులాగా మనసును కట్టుకొని దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద ఉండి దేవుని చెప్పినట్టుగా అడుగులు వేస్తేనే భావితరాలకు నేను ఆశీర్వాదాన్ని పంచి వెళ్ళగలుగుతాను. ఆస్తులు ఏముందయ్యా, ఎవరైనా సమకూర్చగలుగుతారు. శాశ్వత కాలమైన ఆశీర్వాదం ఎవరు సాధ్యమవుతుంది? అది అసాధ్యమైన పని. శాశ్వత కాలమైన ఆశీర్వాదం నీ భావితరాలకు, నీ వంశాంకురం భూమి అంతమయ్యే సమయం వరకు ఒకవేళ దేవుడు నిర్ణయించినట్లయితే ఆ వంశంలో నుంచి ఎన్ని కొమ్మలు ఉంటాయో, అంటే ఎంతమంది సంతానం ఉంటారో, వారసులు ఉంటారో, వారందరూ నీ ద్వారా, నీ భక్తి సాధన బట్టి వారందరూ ఆ ఆశీర్వాదం అనుభవించాలంటే నువ్వు మనసు కట్టుకొని క్రమశిక్షణలోకి నిన్ను నువ్వే ట్యూన్ చేసుకొని ఆయన సన్నిధిలో నిలబడగలిగితే ఆ గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు భావితరాలకు పంచి వెళుతావు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రభు సన్నిధిలో నేను మోకరించి ఇలా అనుకున్నప్పుడు తర్వాత నేను చేరుకుని వెంటనే ప్రభు తప్పుడు తలంపులు, ఆలోచనలు వస్తున్నాయి, నన్ను క్షమించని చెప్పని మళ్ళీ నేను నా మనసును మళ్ళీ స్థిరపరుచుకొని కట్టుకొని ఆయన పాదాలు పట్టుకొని పెనుగులాడుతూ దేవుని కృప చొప్పున ఇలా వచ్చాను. కాబట్టి ఎవరు ఊహించలేనంత కృప, ఆశీర్వాదం, అభిషేకం, తలాంచులు, కృపావరాలు, లేఖన, ఆత్మ ప్రత్యక్షత, పాటల రచన కానీ, పుస్తక రచన కానీ, అసలు నా బ్రతుకులో ఊహించినటువంటి సంగతులు ఆ రోజు నేను దేవుని సన్నిధిలో నా మనసును నేను కట్టుకొని ఆయన పాద సన్నిధిలో కూర్చున్నాను కాబట్టి, పెనుగులాడుతూ నడిచాను కాబట్టి, ఆ నడుస్తూ కూడా ఎన్నో రాత్రులు ఏడ్చిన రోజులు ఉన్నాయి. నేను అన్నం తింటా కూడా ఈ కన్నీళ్ళు అన్నంలో పడితే వాటిని కలుపుకొని తిన్నా. నేను ప్రార్థన చేసుకుని ఇంటికి పోతే అమ్మ దోంతెర కట్టుకొని ఇంటి ముందు బయట పండుకొని ఉండేది. అన్నం అయి లోపల రెడీగా ఉండేవి. 10:30, 12, 1, 12:30 ఆ టైంకి వెళ్ళేవాడిని. ప్రార్థనలో కూర్చొని ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత పట్టించుకునేవాళ్ళు ఎవరు ఉండరు. అయ్యా చిన్నవా అని చెప్పని అడగటానికి కూడా లేదు. అమ్మ దారిలో అమ్మ పండుకుంటుంది, ఎందుకంటే ఆమె వృద్ధాప్యంలో ఉంది కాబట్టి ఆమెను కదిలించను. నేను వచ్చి కూర్చొని అన్నం పెట్టుకొని ఏడుస్తా, ఈ కన్నీళ్ళు దాంట్లో పడే అన్నంలో కలుపుకొని తిన్న రోజులు ఉన్నాయి. ఎందుకు నాకు ఈ పరిస్థితి? ఎలా ఉండాల్సిన కుటుంబం ఎలా అయిపోయాం? అసలు ఎక్కడ ఉండాల్సిన వాడిని ఎక్కడికి వచ్చా? ఏంది ఒంటి మీద బట్ట ఇస్త్ర నలగదు, చెమట పట్టదు, అంత సుకుమారంగా పెంచబడ్డాను. తర్వాత ఈ చేతులకు బొబ్బలేంటో చూసా. గొడ్డు కారం తింటాం తెలుసు, పండు మిరగాయల ముద్ద పచ్చడి ఊళ్ళో అమ్మ కాగితాలు రాస్తే వాళ్ళు పెట్టేవాళ్ళు, నూకలు పెట్టేవాళ్ళు, కోటా బియ్యం పెట్టేవాళ్ళు, అవి తెచ్చుకొని తిన్న రోజులు ఉన్నాయి. అసలు పనికాడకపోతే ఆ గొడ్డు కారం వేసి పెట్టకపోతే వాడిని చంపేయకూడదు అన్నారు. అయినా సరే కుటుంబం వరి పొట్టు బండికి పోయా, ఇద్దరు పని చేయాల్సిన పని నాకు ఎక్కి మోయటం చేత కాదు కాబట్టి బరువు మనిషినని ఇద్దరు మనిషి నేనే వరి పొట్టు లారీలో వెళ్ళి తొక్కేవాడిని. అప్పుడు ఈయన కూడా ఆడుండవు, ఆ లారీ రైస్ మిల్లు డ్రైవర్లుగా. అప్పుడు తెలియదు ఏంది. తర్వాత అన్న నిన్ను ఎక్కడో చూసినట్టు ఉందంటే ఇటు వచ్చానయ్యా సాచులూరు,
ఇటు వరిపోటు లారీ తొక్కటానికి ఇలా వచ్చామంటే అది నిన్న ఆడ చూసి ఉంటాం మేము అన్నాడు. ఎన్నో పాటలు అంటే నేను ఏ అనుభవాల నుంచి వెళ్ళాలో ప్రభు ఆ అనుభవాల నుంచి నడిపించి కూడా రక్షించి కూడా నా మనసు కుదుడు పడినప్పుడు నేను ప్రభువును అడిగిన ప్రశ్నలు కళ్ళ నిండా కన్నీళ్ళు కింద పడుతూ ఉండేవి. అన్నంలోనే కలుపుకొని తినేవాడిని. తిన్నవా అని అడిగేవాళ్ళు లేరు. అమ్మ అంటే అమ్మ సమాధానం ఉంది, అయితే అవును ఎట్లా అడుగుతుంది, నేను ఎప్పుడుకో వచ్చి ఎట్లా అడుగుతుంది ఏంది అసలు భక్తి సాధనలు దేవుడు ఆడ ఇరికిచ్చటం అంటే నన్ను నేను ట్యూన్ చేసుకున్నాను. ఓ పక్క దేవుని ఆత్మ ఒప్పింపజేస్తా, తీసుకువెళ్ళి అక్కడ నిలబెడతా, మరో పక్క నన్ను ట్యూన్ చేస్తూ ఉన్నాడు. మన మనస్సాక్షి, మన హృదయము, మన తలంపులు, ఊహల ఆలోచనలు, మన చర్య, మన మాట, ప్రవర్తన, క్రియలు, ఇక ఎక్సెట్రా ఏదైనా సరే దేవుని మాటకు అంత తేలిగ్గా లోబడదు. దేవుని మాటకు లోబడాలంటే మన మీదకు కొంత ఇరుకు వస్తేనే, ఒత్తిడి వస్తేనే మనం బెండ్ అవుతాం. ఆ ఒత్తిడి ఇరుకు రాకపోతే నీలో హీట్ రాదు. ఆ హీట్ను బట్టి నువ్వు బెండ్ కావు. ఆ హీట్ రాకపోతే బెండ్ ఎట్టయితే ఐరను ఇరిగిపోద్ది. హీటు వస్తేనే కరెక్ట్గా మోల్డింగ్ వస్తుంది, కరెక్ట్గా సాగొడటానికైనా అనుకుంటుంది. అట్లానే మన జీవితాల్లో కూడా హృదయమైనా, మనసు అయినా, తలంపులు, ఊహలు, ఆలోచనలైనా ఏదైనా సరే ఒక ఇరుకు వస్తే, ఒక ఇబ్బంది వస్తే, ఒక వేదనకరమైన పరిస్థితి అది ఎవరూ తేల్చలేనిదైతే అప్పుడు పూర్తిగా దేవునికి బెండ్ అవుతాం మనం. నా ప్రభు అలాగే నన్ను ట్యూన్ చేసుకొని వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీ జీవితంలో అయినా సరే, మన జీవితాల్లో అయినా ఏదైనా పరిస్థితి ఎదురవుతుందంటే ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోవాలా, నీకు నష్టమయ్యే విషయాలు నువ్వు ఆలోచన చేస్తూ పరిగెడుతున్నా ఉండాలి, ప్రయత్నం చేస్తున్నా ఉండాలి. రెండవది ఏంటంటే ఆ ప్రయత్నంలోకి నువ్వు వెళ్ళిపోకుండా నిన్ను కావాలనే దేవుడు టర్న్ పాయింట్ చేస్తాడు, కావాలనే పక్కకు తిప్పడానికి ప్రయత్నం చేస్తాడు. మనం అటు సాగిపోవడానికి ప్రయత్నం చేస్తే అటు వెళితే నీకు ఎంత నష్టమో దేవునికి బాగా తెలుసు కాబట్టి ఆ ప్రయత్నమైనా, ఆ ప్రయాణమైనా, అటు వెళ్ళటమైనా నీకు నష్టమని చెబుతాడు. ఎన్నోసార్లు గద్దిస్తాడు, హెచ్చరిక చేస్తాడు, కొన్ని పరిస్థితులు వ్యతిరేకంగా కూడా చూపిస్తాడు. ప్రమాదం లాంటిది ఏమైనా చూపించి అట్లా వెళ్ళమాకు, ఎనికి తిరుగు అని చెబుతాడు. అప్పటికి వినకపోతే ఆయన బలవంతంగా తిప్పుకొస్తాడు. కొన్ని ఇరుకులు, ఇబ్బందులు తీసుకొచ్చి బలవంతంగా తిప్పుకొస్తాడు అన్నమాట. బలవంతంగా ఎందుకు తీసుకెళ్తున్నా ప్రభా, ఈ మార్గంలో నాకు వెళ్ళటం నాకు ఇష్టం లేదని చెప్పానంటే ఆయన అంటాడు, నువ్వు అనుకున్న మార్గంలో వెళితే నీకు నష్టం, తీరని నష్టం. ఎంత అంటే నిత్యత్వాన్ని కూడా కోల్పోయే నష్టం అన్నమాట. ఆ మార్గంలో నువ్వు వెళ్లకుండా ఉండటానికి ప్రభు కొన్ని పరిస్థితులను వాడుకొని నీకు ఉపదేశిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కొన్ని పరిస్థితులను వాడుకొని నీకు ఉపదేశిస్తూ ఉంటాడు. ఆ పరిస్థితుల్లో నీకు కొన్ని విచిత్రమైన ఆలోచనలు అనుగ్రహిస్తాడు. ఆలోచనలు ఇచ్చి ఆ ఆలోచనల పరంపర, ఆలోచనలకు అడుగుడంగా నిన్ను పట్టుకొచ్చుకుంటాడు. కొంతమంది వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం ఏంటో కూడా నీకు తెలియపరిచేలాగా అది ఒక బోధే. నీ చుట్టూనే వ్యక్తులు ఉంటారు, ఆ వ్యక్తుల యొక్క హృదయ స్థితి, పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆ వ్యక్తులు నీతో ఎలా నడుచుకుంటున్నారు, ఆ వ్యక్తులు రూపాయి కాడ ఎలా ఉంటున్నారు, నీ మాట కాడ ఎలా ఉంటున్నారు, నీ మాటను విలువ తీసుకుంటున్నారా, లేదా రూపాయి ఉంటేనే విలువిస్తున్నారా, అసలు ఏమి లేకపోతే పరిస్థితి ఏంటి. ఈ చుట్టూ ఉన్న భావబంధాలు ఎవరైతే ఉన్నారో, భార్య, భర్త, లేదా బిడ్డలు కానీ, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కానీ, లేదు మనం వర్క్ చేసే కాడ, లేదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళైనా సరే, ఇరుగు పొరుగు వారైనా సరే, నీ దగ్గర ఉంటే నిన్నేమో ఉట్టిగట్టి ఊరేగిస్తున్నారా, లేదనుకో ఈడ్చి అవతల మురికాలలో పడేసినట్టు చేస్తున్నారా. ఇవన్నీ నీకు రుచి తెలిసేలా కూడా దేవుడు ఆ పరిస్థితుల్లోకి ఆ వ్యక్తులను వాడుకొని నీకు ఉపదేశిస్తాడు. ఎందుకో తెలుసా, నువ్వు జాగ్రత్త పడాలి. ఎవరిని ఎంతవాటికి నమ్మాలో అంతవాటికే నమ్ము. అతిగా నమ్మి అడుగులు వేసి వాళ్ళ మీద అనుకున్నావంటే బిళ్ళ బీటుగా పడిపోతావు అని. ఎలీషా కాలంలో ఒక రాజు కరువు వచ్చింది. ఎలీషా ప్రార్థన వల్ల ఇదంతా జరిగిందని ఎలీషా నిందిస్తూ ఉంటే, నా వల్ల కాదు, నువ్వు తీసుకున్న మూర్ఖపు ఆలోచనలను బట్టి ఈ నష్టం అంతా
అంటే ఆహా కాదు నువ్వే చేసావు. సరే అని చెప్పని ప్రభు సమయం వచ్చింది. ఎలీషా అంటున్నాడు, రేపు ఇవాళకల్లా ఈ కరువంతా కొట్టేబడుతుంది, పరిస్థితులను చక్కబడతాయి అంటే సాధ్యమనేది. అంటే అప్పుడు ఎవరి మీద అనుకున్నాడంటే తను బహుగా ప్రేమించేటువంటి నమ్మకస్తుడైన ఒక అధికారి మీద ఆనుకున్నాడంట ఆయన. అక్కడ లేఖనంలో అదే మాట ఉంటుంది. ఒక అధికారి మీద ఆనుకొని ఆ మాట పలుకుతాడు. ఇది సాధ్యమేనా అంటే దేవునికి సాధ్యమే. అయితే నువ్వు నమ్మలేదు కాబట్టి అవి వాళ్ళు జనమంతా ఆ కరువు నుంచి విడిపించబడటం నువ్వు చూస్తావు. అయితే నువ్వు దాన్ని అనుభవించు, దాన్ని అనుభవించు అంటాడు. అట్లనే ప్రవక్త చెప్పినట్టుగా అక్షరాలుగా నెరవేర్చబడి ఏ అధికారి మీద ఆనుకున్నాడో ఆ అధికారి మొత్తం వాళ్ళంతా చచ్చిపోతారు జనమంతా తొక్కిసలాటలో. ఈ మిగతా ప్రజలు మాత్రం ప్రవక్త చెప్పిన మాట చొప్పున ఆ కరువు నుంచి విడిపించబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం కూడా అప్పుడప్పుడు మనకు తెలియకుండా కొంతమంది మీద ఆనుకుంటూ ఉంటాం మనం. ఇక ఆయన చెప్పిన మాట, ఆమె చెప్పిన మాట వేదవాక్కు. దేవుడు ఎంత మాట్లాడుతున్నా సరే సాక్షాత్తు దేవుడే ఈ దైవజనులో నుంచి, దేవుడే ఈ దైవజనురాలో నుంచి, దేవుడే ఈ వ్యక్తిలో నుంచి, దేవుడే ఇతనిలో నుంచి, దేవుడే ఇతగాడి ద్వారా నాకు, ఈమె ద్వారా నాకు సహాయం అందిస్తున్నాడు. ఇలా అపోహలోకి వెళ్తూ ఉంటాం మనం. ఆ సహాయం ఎంత వ్యర్థమైందో కూడా మనకు చూపిస్తాడు దేవుడు. అది ఎంత నష్టంలోకి లాక్కొని పోద్దో కూడా చూపిస్తాడు. అంటే ఉపదేశిస్తున్నాడు అన్నమాట. ఆ నష్టంలోకి పోతేనే నీకు అక్కడ శ్రేష్టమైన అనుభవ పాఠం నువ్వు నేర్చుకోగలుగుతావు. అప్పుడు ఏం చేస్తావు, నెక్స్ట్ అలాగ అడుగులేయగలుగుతావా? పొర్రపాటును కూడా అడుగులే. ఒక కోటి ఇస్తా ఉన్నా కానీ పో పరువు తక్కువ పనులు ఎవడు చేస్తాడు, బాగానే పళ్ళికలు ఇచ్చి బాగానే చదువుతున్నాలే కానీ పో అని చెప్పని చెబుతాం. ఎందుకంటే అది ఆ నష్టం ఎంత చివరిగా ఉంటుందో నీకు గ్రహింపు వచ్చింది కాబట్టి. గ్రహింపు లేకపోతే ఇక ఏం లేదు, అట్టనే పడి ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు కుటుంబం పోయి చివరికి దిక్కులేని పరిస్థితికి వచ్చి గందరగోళమయ్యే పరిస్థితి అన్నమాట. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ గమనించిన మన పరిస్థితులను ఉపయోగపెట్టుకొని మన చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ అని ఆధారం చేసుకుని ప్రభు మనకు బోధిస్తూ ఉంటాడు మేలుకరమైనది ఏదో. ఇప్పుడు పెద్దలు పోతూ ఉంటారు మార్గం మధ్యలో, ఒకడు అడావుడిగా కాళ్ళకు చెప్పు లేకుండా పోతూ ఉంటే అరే ఫలానా చోట ఎదురాయిందిరా జాగ్రత్తగా పోను, బాగా చూశారులే మాకు తెలియదా అయింది అన్న అనుకో, వీడికి తగిలితే నేను అబ్బాయి అర్థమయ్యేదంట. అవునా కదా? పోయి 2 రోజులు పోయింది, 3వ రోజు పట్మని తగిలింది అనుకో, అమ్మ అనగానే ఆ మధ్యలో మనం ఉన్నాం అనుకో తిక్క తిమ్మిరి అనిగిందిగా. ఎన్నిసార్లు చెప్పి ఉంటాం ఆ మిడియాలో నీకు పనికిరాదురా, అట నడవ మాకురా, చెప్పులు వేసుకోరా, జాగ్రత్తగా ఫలానా చోట ఎదురు రాయిందిరా, తగిలితే బొటనేలు పగిలిపోద్దిరా, కాలు గాయమైద్దిరా అని చెబుతూ. ఎందుకు? నువ్వు ఆల్రెడీ ఆడ దెబ్బతిన్నావు కాబట్టి. అనుభవంతో చెబుతున్న మాట ఇది. ఆ అనుభవం యొక్క రుచి చూసావు కాబట్టి ఆడ విలువైన పాఠాన్ని నువ్వు నేర్చుకున్నావు. ఒక వ్యక్తిని నమ్మే విషయంలో కానీ, ఒక వ్యక్తికి రూపాయి ఇచ్చి తేడా పడే విషయం కానీ, లేదు మన అనుకునే వాళ్ళని నమ్మే విషయంలో కానీ. దేవుడు లేఖనంలో మీకా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనంలో స్నేహితుడిని నమ్మవద్దు, ముఖ్య స్నేహితుడిని నమ్మవద్దు, నీ కౌగిట పరుండు దాని ఎదుట నీ పెదాల కాపు పెట్టుకోమాడు. 3 గురించి చెప్పాడు ఆడ. స్నేహితుడిని నమ్మవద్దు, సరదాగా బయట కనపడే స్నేహితుల్ని నమ్మవద్దు. ముఖ్య స్నేహితులు ఉంటారు, నువ్వు ప్రతిదీ పంచుకునే విషయాలు, ఆ స్నేహితుడిని కూడా నమ్మవద్దు. అయితే నీ కౌగిట పరుండు దాని ఎదుట నీ పెదాలకు కాపు పెట్టమాడు. ఏ విషయం చెప్పాలో ఆ విషయమే పంచుకోవాలి. అతిగా పంచుకున్నావు అనుకో నువ్వు పెద్ద జోకర్ అయిపోతావు. షాలేం రాజు గారి గురించి వాళ్ళ భార్యను వాళ్ళ మేనలుడు సంభాషించుకుంటున్నారు. అంటే మాట మాట్లాడుకుంటూ ఉంటే, అత్తమా మీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు ఏంటి అని చెప్పని ఇట్లా అడుగుతా ఉన్న, సరదాగా అడుగుతూ ఉంటే ఆమె అందంట, సేవకురాలు ఎస్తేరు ఆమె పేరు, ఎస్తేరు. ఆమె అందంట, పర్లేదు, ఆమె అందంట, మీ మావయ్య ఇప్పటికీ ఇన్ని సంవత్సరాల కాపురంలో ముక్క కూడా అర్థం కాలేదురా నాకు అందంట. ముక్క కూడా నాకు అర్థం కాలేదంటే ఈ మేనలుడు పెద్ద ఆయన అశోక్, పెద్ద ఆయన అటుకుంటా, పెద్ద ఆయన అన్నంట,
మా మామయ్య గనక నీకు అర్థమైతే ఆయన నీ మైండ్లో, నీ తలంపులు, ఊహల, ఆలోచనలో, హృదయం, మనసులో ఒక జోకర్ అయిపోయేవాడు, లెక్కలేని చనంగా మారిపోయేవాడు. ఏంది, ఆయన నీకు అర్థం కాలేదు కాబట్టి నీ తలంపులు, ఊహల, ఆలోచనలు, హృదయం, మనసులో కూడా ఒక విలువైన పాత్రగా కనపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఈ మాట ఇక్కడ ప్రభు జోడిస్తున్నాడంటే, నీ భార్య ఎదుట నువ్వు చెప్పాల్సిన సంగతులు కొన్నే చెప్పుకోవాలి. అన్నీ చెప్పుకోవడం అంటే ఏంది, చీపిరితో కసువుడి చేసినట్టు నిన్ను బయటేస్తుంది అన్నమాట. భార్యాభర్తల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాల నుంచి కూడా కొన్ని అనుభవాలు నీకు నేర్పుతాడు. ఒకవేళ నేను అలాంటి తృణీకారం ఎదుర్కొంటున్నాను, అలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నానంటే ఈ అనుభవ పాఠాన్ని బట్టి ఎవరో ముందుగా తప్పటడుగు వేస్తుంటారు చూడు, ఇక ముందుగానే జాగ్రత్త పడరా అబ్బా అని చెప్పడానికి కూడా నీకు విలువైన పాఠం అది. ఆమేన్, హల్లెలూయా. అంటే నన్ను ఇలా నలగగొట్టి కూడా ఇంకొకరికి పాఠాలు నేర్పుతాడంటే నేర్పుతాడు. ఎంతకాలం ఉంటుంది ఆ పరిస్థితి అంటే ప్రభు యొక్క నిర్ణయ కాలం వరకే. ఆయన ఇప్పుడు కాదు అనుకున్నాడు అనుకో, అంతవాటికి ఆగిపోద్ది. అది ఈ కోణంలో నీకు రావాల్సిన అనుభవ పాఠం నీకు అందిందనుకో, ఇక అది నీకు అనుమతించడు. నేను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్ని పరిస్థితుల్లో నేను అట్లా ఇరుక్కున్నట్టుగా వెళ్ళిపోతా, ఒత్తిడిలో ఉంటా. ప్రభువా, ఈ స్థితి పరిస్థితిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. అయితే ఈ స్థితి పరిస్థితులు ఎంతమంది ఉన్నారో వాళ్ళని అన్ని కోణాల్లో ఆదుకో, సహాయపడు. నీకు ఇష్టమైతే నాకు కూడా సహాయం చేయి. లేదు, ఈ పరిస్థితుల్లో నేను నేర్చుకునే పాఠం ఏదైనా ఉందా, నేర్చుకునే మనసు నాకు ఇచ్చి నాకు నేర్పు. లేదు, ఇటువంటి పరిస్థితుల్లో రానున్న దినాల్లో ఎవరైనా ఎదుటికి వస్తే వారిని ఓదార్చి బలపరిచి నీతో అంటుకట్టడం అనేది ఉందా, అది ఎలాగో నాకు సహాయం చేయి. లేదు, ఈ పరిస్థితులు నేను దాటుకొని వెళ్ళటం, నడిచి వెళ్ళటం నీ చిత్తమా, నా వల్ల అయితే కాదు, మా వల్ల అయితే కాదయ్యా, మేము బలహీనం, నేను బలహీనుడిని, నా వల్ల కాదు ఇది. అయితే నడవలసిన చోట మా చేయి పట్టుకుని నువ్వు నడిపించు. ఏంది, దాటవలసిన చోట ఒక తల్లిలాగా ఒక తండ్రిలాగా చంకన పెట్టుకొని మమ్మల్ని దాటించు, నన్ను దాటించు. నడవలసిన చోట అక్కడ దించి మళ్ళీ యథావిధిగా మా చేయి పట్టుకొని నడిపించు. ఆమేన్, హల్లెలూయా. ఆ సందర్భం, ఆ ప్రార్థన చేసి అయిపోయిన తర్వాత ప్రభు నెక్స్ట్ నాతో మాట్లాడే విషయం తెలుసా, ఈ అనుభవంలో నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం తొందరగా నేర్చుకున్నావు అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడున్న నీవు విన్న ఈ సిచ్యువేషన్లో నేను నేర్పాలనుకున్న అనుభవ పాఠం తొందరగా నువ్వు నేర్చుకున్నావు, అయితే నెక్స్ట్ అనుభవంలోకి తీసుకెళ్తున్నా అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా మనం ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితిలో కూడా విలువైన పాఠాన్ని మనకు నేర్పుతాడు. ఎందుకు? అది మనకు మేలు కలగటానికే. వాస్తవికంగా ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చిన ఇజ్రాయేలుకు సౌఖ్యం కలిగినంతసేపు ఏమో మోషే గొప్పోడు, దేవుడు ఇంకంతకంటే గొప్పోడు అన్నారు. ఎర్ర సముద్రం ఎదురు రాగానే, ఎరా మోషే కక్ష పెట్టుకున్నావు కదూ, నేను నీ మీద ఫరోకు తప్పుడు సాక్ష్యం చెప్పాను, కడుపులో పెట్టుకొని ఇంత మొత్తాన్ని ఈ అరణ్యంలో చంపడానికే కదరా నువ్వు తెచ్చింది. ఐగుప్తులో అయితే గుంతలు తవ్వడం శాఖరి అని చెప్పని, ఇక్కడైతే ఇసుక తీసి పక్కన వేసి మొత్తాన్ని బూడ్చి పెడదాని కదా నీ లెక్క. అందుకే కదా నీ హృదయ కాఠిన్యం మాకు తెలుసురా అని చెప్పి తిరగబడ్డారు. అప్పుడు మోషే ఏం చేశాడు, ఏంది బ్రో వీళ్ళు ఇట్ట మాట్లాడుతున్నారంటే, నీ చేతులు ఏముందండు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ చేతులు ఏముందంటే కర్ర ఉందయా. మరి నాకెళ్ళు చూసి నన్ను అడుగుతావింది, ఆ కర్ర జాప సముద్రంకి వెళ్ళాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎమ్మండి 2 పాయలైంది, 6 నెలలు దాటి వెళ్ళిపోయారు. బాగుందా? శత్రు సైన్యం తరుముకుంటూ వస్తున్నారు, వాళ్ళని దేవుడు సంహరించాడు, ఆ సముద్రంలో పడేసి చంపేశాడు. వాళ్ళ నాన్న గడ్డి గరిపించాడు. ఆ ఎదుర్కొనేటప్పుడు కూడా అగ్నిస్తంభం అవతాలకు పోయి. ఇప్పుడు నీ జీవితంలో నా జీవితంలో ఏదైనా సమస్య వస్తున్నప్పుడు నీకంటే ముందు ఎర్ర సముద్రం కాడ ఏంది అనుభవం? ఎర్ర సముద్రం, దాన్ని ఎవడు ఆ సమస్యను సాల్వ్ చేసేది ఎవడి వల్ల కాదు, మళ్ళీ వెనక నుంచి ఒకడు తరుముకుంటూ వస్తుంది, గొప్ప సమూహంగా తరుముకుంటూ వస్తుంటే అప్పటిదాకా ముందు అగ్నిస్తంభం నిలబడ్డ ఆ దేవాది దేవుడు, మన రక్షకుడైన నజరేతు వాడైన యేసయ్య అగ్నిస్తంభంగా ఒక దేవదూతగా ఎనిక్కిపోయి నిలబడి వాళ్ళకి
ఇప్పుడు మనం ఉన్న పొజిషన్ మనకి మధ్యలో ఆయన నిలబడి అసలు మనం ఏంటో కనపడకుండా చేసి, మనం ఏ స్థితిలో ఉన్నామో అర్థం కాకుండా చేసి వాళ్ళతో పోరాడుతుండు. వాళ్ళ యుద్ధ రథాల మేకులు ఓడబెరికి బహు కష్టంగా తోల్చా వాళ్ళు అంటున్నారంటే వాళ్ళ దేవుడు మనతో పోరాడుతున్నారా? మరి ఆనాడు చేసిన దేవుడు ఈనాడు నీ విషయంలో చేయడా? నువ్వు ఎదుర్కొన్న సమస్యల్లో చేయడా? నువ్వు నమ్మిన దాన్ని బట్టి దేవుడు కదులుతాడు. అది బాగా గుర్తుపెట్టుకోవాలా. నువ్వైనా నేనైనా మనమంతా నమ్మిన దాన్ని బట్టి దేవుడు కదులుతాడు. నమ్మిన దాన్ని బట్టే. నువ్వు నమ్మకం లేదనుకో, నువ్వు నమ్మేంత వరకు ఆయన నిస్సహాయుడుగా చూస్తూ ఉంటాడు నీకెళ్ళి. నువ్వు ఒక్క క్షణం అట నమ్మి నిలబడగలిగితే ఇక అసలేం లేదు. ఎంత తీవ్రమైన స్పీడ్తో కదులుతాడో అది నువ్వు ఊహించలేవు అన్నమాట. నువ్వు నమ్మితే ఆయన అంత గొప్పగా కదులుతాడు. మనల్ని ఏం చేస్తాడంటే సైతాను గాడు నమ్మకుండా నా గందరగోళం గలిబిలో తీసుకెళ్ళి ఇంకేముందిలే, ఎంత భక్తి చేసి ఉపయోగం ఉంది, ఏముందిలే అని చెప్పని నీరసిల్లే మాట నీ నోటి నుంచి తెప్పిస్తాడు. నీ నోటి నుంచి ఆ మాట రాగానే దేవుడు మొట్టమొదటి దుఃఖపడేది ఎవరంటే దేవుడే. ఇంత భక్తి చేసి ఇంత చేసినా కానీ ఏం మారుతుంది, ఏం పరిస్థితి లేదన్న మాట నీ నోటి నుంచి రావాలన్నదే సైతాన్ గాడి తపన. దేవుడేమో ఆ మాట రాకూడదు, నా బిడ్డ ఈ స్థితిలో కూడా నాకు చాలిన దేవుడు యేసయ్య అని చెప్పని మాట మాట్లాడతావని తపనగా చూస్తూ ఉంటాడు. వాడేసిన ఉరిలో పడి నువ్వు కాని మాట ఎప్పుడైతే ఏముందులే అంటావో అప్పుడు దేవుడు ఎక్కువగా దుఃఖపడతాడు. ఎందుకంటే ఇప్పటి వరకు నీతో నడిచి ఎన్నో కార్యాలు దేవుడు మేలు చేసి ఎన్నో విషయాలు నీకు చెప్పి ఎన్నో అనుభవ సంబంధమైన పాఠాలు నేర్పి నిన్ను బలపరుచుకుంటూ ఈ స్థితికి తెచ్చాడు కదా. మరి ఇంత చేసిన దేవుడు ఈ మిగతా కార్యం చేయడాన్ని ఎందుకు నమ్మట్లేదు నా బిడ్డ? నా కుమారుడు ఎందుకు నమ్మట్లేదు? నా కుమార్తె ఎందుకు నమ్మట్లేదు? ఇన్ని ఉపద్రవాల నుంచి నేను బయటకు తెచ్చాను కదా, ఇన్ని కఠినమైన పరిస్థితులు నేను బయటకు తెచ్చాను కదా, ఎన్నో ప్రతికూలమైన పరిస్థితుల్లో చిన్న ప్రార్థన చేస్తే అట్లా తీసుకొచ్చి అద్భుతం చేశాను కదా. నా బిడ్డ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, నా బిడ్డ ఎందుకు ఇలా మాట్లాడుతుందని ప్రభు దుఃఖపడతాడు. దాన్ని చూసి సైతాన్ గాడు సంతోషపడుతూ ఉంటాడు. ఇప్పుడు ఎవరెవరికి తగాదు పెట్టిండోడు? తండ్రి కొడుకులకి లేదా తండ్రి కూతురికి తగాదు పెట్టిండు. విమోచకుడైన వాడు ఏమయ్యాడు? నీకు భర్త అయ్యాడు, తండ్రాడు, తల్లాడు, అన్ని విధాలుగా యేసయ్య చాలిన దేవుడే అన్నాడు. ఇప్పుడు చివరికి ఎవరెవరికి తగాదు పెట్టిండు? ఇంట్లో వాళ్ళకి పెట్టిండోడు. ఇంట్లో తగాదు పెట్టి పక్కకు పోయి పక్క నవ్వుతూ ఉన్నాడు. మనం అది గ్రహించినట్లయితే ఆ పొరపాటు ఆలోచన రావడంతోనే ప్రభువా ఈ తప్పుడు ఆలోచన తీసే క్షమించనే మాట వచ్చేస్తుంది. అది బాగా నేర్చుకోవాలి మనం ఈ పొరపాటు ఆలోచన వచ్చిందంటే వెంటనే నా జీవితంలో ఎన్నోసార్లు వాడు దేవుడిచ్చిన మాటను బట్టి, వాగ్దానాన్ని బట్టి, పిలుపును బట్టి నీరసించి కృంగిపోయి వేదన పరిస్థితిలో తీసుకెళ్ళి ఇక లేదులే అనిపించే తలంపు పుట్టేదాకా తీసుకుపోతాడు. వెంటనే నేను ఒక మాట అడుగుతా, ప్రభువా అసలు ఈ తలంపులు, ఊహల, ఆలోచనలు నీ వచ్చుల్లో నీ ద్వారా అవుతున్నాయా? వచ్చే నీ చిత్తమైతే తీసేయి. లేదు సైతాన్ గాడు ఇట్లా చేసి లేఖనంలో చెప్పినట్టుగా సనగకుడి మీ పితరులు సంహారకుని ద్వారా సంహరింపబడ్డారన్నారు. అట్లాగ వాడు నన్ను సణిగేలా చేస్తుండా, వాడైతే యుద్ధం యెహోవాదే. ఆమేన్, హల్లెలూయా. వాడైతే యుద్ధం యెహోవాదే. నువ్వే చూసుకో. నేను వాడితో పోరాడలేను, బలహీనుడు. నేను బలహీనురాలే, నేను పోరాడలేను. నువ్వే చూసుకో ప్రభువా. వాడే కనుక ఇలా కృంగగొడుతున్నట్లయితే, గొప్ప విజయాలు చూసిన దాన్ని బట్టి కృంగగొడుతున్నట్లయితే మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనల్ని ఉపయోగపెట్టుకొని కొన్ని గొప్ప కార్యాలు చేసినప్పుడు మనం అతిశయించి ఉల్లసించి ఇంకేముందులన్నా నిర్లక్ష్య ధోరణితో కూడిన ప్రార్థన జీవితాన్ని, భక్తి సాధన చేసే అవకాశం ఉంది. దాన్ని వాడు క్యాష్ చేసుకొని మన మీద దాడి చేస్తాడు. ఎవరో ఒకరిని ఉపయోగపెట్టుకొని దాన్ని బాగా గ్రహించి ఈ విజయం సాధించిన దానికంటే ఇంకా గొప్ప విజయం సాధించడానికి మనం అడుగులు వేయాలి, ప్రార్థన చేయాలి, భక్తి సాధన చేయాలి. తద్వారా దేవుని కృపను బట్టి ఇప్పుడు పొందిన దానికంటే ఘనమైన విజయాలు మనం పొందాలి. ఆమేన్, హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ జరగకుండా చేయాలని నిన్ను సణిగలాడు చేయాలి. సణిగలాడు చేస్తే ఆయన దుఃఖపడుతూ ఉంటాడు. ప్రభు కృపను బట్టి ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఇప్పటి వరకు ఎన్నో సంగతులు నీకు నేర్పాడు. ఎన్నో విషయాలు మేలుకరమైనయే.
ఇప్పుడు మేలుకరమైనవి మన మీద ఏదో ఒక భారం ఉంటేనే మనం బెండ్ అవుతాం. ఆడ ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చిన ఆ ప్రజలు ఎర్ర సముద్రం కాడ మోషే మీద దేవుని వైపుకి ఎదురు తిరిగారు. కొంచెం ముందుకు రాగానే మారా అనుభవం కాడకు రాగానే చూసావరా, నీకు తెలియదా ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయని? కావాలని తీసుకొచ్చావు. ఈ మారా అనుభవంలో ఈ చేదు నీళ్ళు తాగి మేము చావాలా ఏంది? ఐగుప్తులో 10 అద్భుతాలు మర్చిపోయారు. ఐగుప్తులో జరిగిన 10 అద్భుతాలు మర్చిపోయారు. ఎదురవుతున్న ఎర్ర సముద్రం కాడ రాగానే సనగటం మొదలుపెట్టారు. దేవుడు కార్యం చూసి మళ్ళీ మహింపరిచారు. మళ్ళీ కొంచెం దూరం పోగానే మారా అనుభవం రాగాలంటే చేదు అనుభవం. ఆ చేదు అనుభవం రాగానే దేవుడి మీద, దైవం నడిపిస్తున్న నాయకుడి మీద తిరగబడతాం మొదలుపెట్టారు. చివరికి మళ్ళీ ఏంది ప్రభు అంటే, ఆ పక్కన ఆ కొమ్మ తెచ్చి దాంట్లో పడాను. మారా కాస్త మధురమైంది. మారా అంటే చేదు అనుభవం అని. మళ్ళీ దేవుడిని మహింపరిచారు. మళ్ళీ కొంచెం ముందుకు రాగానే ఆకలి అవుతుంది. ఏంది మా పరిస్థితి? ఆకలి అలముటించాలని తెచ్చావా అని. మళ్ళీ దేవదూతలు తినేటువంటి మన్నా అనే ఆహారం అవి ఎలా ఉన్నాయి? సోపు గింజలాల ఇంత కొత్తిమీరకి ఇంత చిన్న చిన్న గింజలాల కూర్చుకున్నారు, తిన్నారు. వింతేందో తెలుసా? వాళ్ళు అప్పటి నుంచే పుట్టిందేమో ఈ రోగం అంతా. పలు రకాల రుచులు. వాళ్ళు దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళు మన్నాని తీసుకొని చిన్న చిన్న వడలలాగా, ఏంది గారెలలాగా ఇంతంత చేసుకొని ఆ పెనం మీద కాల్చుకొని తిన్నారంట. వింత చూడు. డైరెక్ట్గా కూర్చుకొని ఒక పేలాల్లాగా తినటం అనేది అనుభవం వాళ్ళకి. అయితే వీళ్ళకి అక్కడ కొత్త రుచి కావాల్సి వచ్చింది. దాన్ని చిన్న చిన్న ముద్దలాల గారెలలాగా అంత సైజులో ముద్దలు చేసి అణిచి ఆ పెనం మీద వేసి కాల్చుకొని తింటే అది ఏదో కొత్త రుచిగా ఉందంట. ఆ రోజు పుట్టిన వ్యవహారం ఈరోజు అన్ని అభిరుచులు, అనేక రకాల రుచుల వైపు మన నాలుగు లాగటం, అనేక రకాల రోగాలు తెచ్చుకోవటం. ఆ రోజు మొదలైంది. వాళ్ళు వేశారు పునాది, అది ఇప్పటికీ పోలా. మరి మన్నాను దేవదూతలు తినే ఆహారం ఎప్పటికప్పుడు మరమరాల్లాగా తినేది వ్యవహారాన్ని ఇంత ముద్దలాల గారెలాల లేదంటే వడలాల చేసుకొని కాల్చుకొని తిన్నాడు. భలేవని అనుకున్నారంట. అప్పుడున్న వ్యవహారం. మరి అది బాగుందా? మళ్ళీ కొంచెం ముందుకు రాగానే నీళ్లు లేవు. ఏంది మమ్మల్ని చంపడానికి తెచ్చావా అన్నారు. మళ్ళీ అంటే మనిషి యొక్క స్వభావం, శ్రమ ఉంటేనేమో దేవుడు అన్నీ కనపడుతుంది, లేనప్పుడే నిర్లక్ష్య ధోరణి కనపడుతుంది. అంటే దేవుణ్ణి పక్కన పెట్టేవారు అన్నమాట. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే అనేకమైన పాఠాలు నేర్పుకుంటూ నిన్ను నువ్వు జాగ్రత్త చేసుకునేలాగా, నిన్ను ఆయన కోణంలో జాగ్రత్త చేసేలాగా నీ మీద ఒక భారం పెడుతుండు. నువ్వెంతో ప్రార్థన చేస్తూ ఉంటావు, ఈ భారం తీసేయని. నా కుమారుడా లేదా నా కుమార్తె ఈ భారం తీసేస్తే నువ్వు అలింగావు. అసలు నువ్వు నా చేతికి దొరకవు. ఈ ఇరుకు ఇబ్బందులైనా నీకు నెమ్మదినిస్తాను, మనశ్శాంతినిస్తాను, ఓదార్పునిస్తాను, నీకు కావాల్సిన వాత్సల్యతనిస్తాను, కావాల్సిన ప్రేమను పంచుతాను. అయితే ఈ ఇరుకు ఇబ్బందిని బట్టి నువ్వు ఎంతకాలం ఉంటుంది? నా బతుకు కాలం అంతించానంటే కాదు, కొద్ది కాలమే. ఒక నిర్ణయ కాలం ఉంది. ఆ నిర్ణయం కాలం కల్లా అంతా ప్రశాంతం అన్నమాట. అంతా ప్రశాంతం. అయితే నువ్వు చేయాల్సిన పని ఒక్కటే, ప్రభు చెబుతున్న మాటను లక్ష్య పెట్టి, ప్రభు ఏదైతే నీకు మేలుకరమైన ఉపదేశాలు ఇస్తాడో ఆ మేలుకరమైన ఉపదేశాలు డైరెక్ట్గా ఆయన మాట్లాడేటువంటి ఆధ్యాత్మిక పరిపక్వతలోకి వస్తే నీతో డైరెక్ట్గా మాట్లాడే కొన్ని ఉంటాయి. తన దాసును ఉపయోగపెట్టుకొని కూడా కొన్ని సంగతులు అందిస్తాడు. కొన్ని సంగతులు అందిస్తాడు. ఆ సంగతులను నువ్వు పట్టుకోవాలా. ఆ సంగతులు మీ ఎదుటున్న నా ఎదుట నా ఆత్మీయ తండ్రిగా ఇంకెంత పేరుగాంచిన గొప్ప దైవజనులు వాక్యోపదేశం చేస్తున్నా, ఒకవేళ వాళ్ళు దుర్బోధకులే అన్న సంగతి తెలిసినా ఆ వాక్యము నేను వినేది ఎట్టుంటుందంటే నాకు అసలేం తెలియదు అన్నట్టుగానే కూర్చుంటా. నాకేం తెలియదు, ఇతని ద్వారా లేదు ఈమెను ఉపయోగపెట్టుకొని దేవుడు నాతో ఏం మాట్లాడాలనుకున్నాడు, నేను నేర్చుకునే విషయం ఏముంది, అది నేను నేర్చుకోవాలని చెప్పని నోట్బుక్ పెట్టుకుంటా ఖచ్చితంగా. ఇదిగో నోట్బుక్. ఈ నోట్బుక్లో ఖచ్చితంగా నేను రిఫరెన్స్ కోడ్ చేస్తా.
లేదు ఒకవేళ నా చుట్టూ ఉన్న పరిచర్య వరకు పరిస్థితులను బట్టి, ఒకవేళ పరిస్థితులు వీటిని బట్టి నేను అది కోట్ చేయలేకపోతే పక్కన ఎవరో ఒకరు రాసుకొని ఉంటారుగా, వాళ్ళ దగ్గర ఆ లిస్ట్ తీసుకొని రాసుకొని జాగ్రత్త చేసుకుంటాం. ఏది నేను మళ్ళీ చెప్పటానికి కాదు, ఒక క్రమశిక్షణ కనపడటానికి. ఒకవేళ నిన్ను నీ ఇంటికాడు నీ భార్య అడగొచ్చు, నీ బిడ్డలు అడగొచ్చు, నాన్న ఈరోజు వాక్యం ఏం చెప్పాడు, మూల వాక్యం ఏందని అడిగితే నువ్వు తలగిక్కున్నావు అనుకో, ఈ రకం నిద్రపోయి ఉంటాడు, నిద్రపోయి ఉంటుంది, ఈయనే రకాలు కాదు, బాగుపడే రకాలు కాదు అని చెప్పనే భావన వస్తుంది. నా ఎదుట కనపడ్డ వాళ్ళు ఎవరైనా వేరే ప్రాంతానికి వెళితే ఏదన్నా దైవజనుల పాలన వాక్యం చెప్పారంటే మూలవాక్యం ఏందని అడుగుతా. అక్కడే దొరుకుతారు వాళ్ళు, ఎంత శ్రద్ధగా విన్నారో ఏంది, ఎంత తేడా పడ్డారో అక్కడే దొరుకుతారు. మూలవాక్యం ఏంటంటే అది మూలవాక్యం అని తలగీక్కుంటారు కొంతమంది మూలవాక్యం చెబుతారు, క్రాస్ రిఫరెన్స్ చెబుతారు, వాళ్ళు చెప్పిన పాయింట్స్ కూడా రాసుకొని చెబుతారు. ఎందుకంటే దైవజనుడి ద్వారా కొన్ని సంగతులు నీకు అందిస్తాడు, నీకు మేలుకరమైనయే, హానికరమైనవి కావు. మనకి ఎలా ఉంటాయంటే మన మనస్సును నొప్పించేలాగుంటాయి. దైవజనుడు చెప్పిన విషయాలు దేవుడు నీతో డైరెక్ట్ చెబుతాడు. కానీ కొన్ని విషయాల్లో దేవుడు చెప్పకుండా నీకు ఒక క్రమం నేర్పడానికి దైవజనుడిని ఉపయోగపెట్టుకొని కొన్ని సంగతులు అందిస్తాడు. ఆ కొన్ని సంగతులు మనకి ఎలా ఉంటాయంటే మన మనసులోనే ఒకటి ఉద్దేశించుకుంటాం, ఏంది దేవుడు చెప్పింది ఒక కోణం అని ఉద్దేశించుకుంటాం. మళ్ళీ దైవజనుడి ద్వారా దేవుడు మాట్లాడుతుంటే మన మనసుకు అసలు ససేమిరా నచ్చదు మన మనసుకి. ఆ నచ్చనిదే నీకు మేలుకరమైంది. ఆమేన్, హల్లెలూయా. ఆ నచ్చని వ్యవహారమే నీకు మేలుకరమైంది. నాతో దైవజనుడు నా ఆత్మీయత అంటే నాకు నేర్పింది ప్రార్థన అనుభవం. అయితే తరచూ నేను నా స్నేహితులు అక్కడ పరిచయలో ఉన్నప్పుడు నవ్వుతా కూర్చునేవాళ్ళు. మీకు చాలాసార్లు చెప్పాను, నవ్వుతా కూర్చుంటే ఆత్మీయత ఉండి ఎందుకు పద్దాకలు నవ్వుతారనేవాడు. అది నాకు నచ్చని విషయం అనమాట. మేమేం తప్పు చేసామని పద్దాకలు నవ్వుతారని చెప్పని అనుకునేవాడిని. ఏంది ఒక్కో సమయంలో మాకు ముందు వచ్చిన వాళ్ళని ఎవరినైనా ముందుకు పంపిస్తూ ఉంటే నా మనసులో ఉన్న భావన అనమాట, ఇన్ని సంవత్సరాలు ఎన్ని బడి ఉన్నాము, మమ్మల్ని అసలు ముందుకే పంపించలేదు అనుకుని మళ్ళీ తేరుకొని దేవుని చిత్తం అయితే ఎవరు ఆపుతారు నన్ను, దేవుడే దేశపోవచ్చలేను. కొన్ని నచ్చేయగా అనమాట పరిచయలో ఇలా ఉండాలని చెప్పని. అవి అసలు ససేమిరా నచ్చేయగావు. అసలు అది వదిలిపెడితే రాత్రి చెప్పాక రొంపిచర్ల ఆన్లైన్లో ప్రార్థన అంశం నాకు ఇచ్చారంటే ఆ పక్కన ఇజ్రాయెల్ తాతయ్య అని ఒక ఆయన ఉండు, అరే ఎవరికి ఇచ్చారా ప్రార్థన అని అడుగుతుడు. ఏముంది దానియేలుకి ఇచ్చారు, ఇంకెందుకు రా పదాన్ని ఇంటికి పోదాం అనేవాడు. ఒక గంటన్ బావు లేదా గంటన్నర ప్రార్థన చేసేవాడిని. అసలు ఎందుకు చేస్తున్నానో ఏందో అనుకున్నా. నేను నా మనసుకు నేనేమో ఐఎమ్ పర్ఫెక్ట్గా ప్రేయర్ చేస్తున్నాను. ఆ సుదీర్ఘమైన ప్రార్థన ఇతరులను అభ్యంతరపరిచేది. అది దైవజనుడికి తెలుసు, నాకు తెలీదు. నా మటుకు నా మనసులో అనుకున్న విషయం ఏంటంటే దీర్ఘకాలం ప్రార్థన కరెక్ట్గా నేను ప్రార్థన చేశాను, చేస్తున్నాను అనుకునేవాడిని. కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళని అది గొప్పగా నొప్పించిన సంగతి నాకు తెలియదు. ఆ తర్వాత ప్రభు కృపను బట్టి అటగొట్టి నన్ను నేను కంట్రోల్ చేసుకొని ఇప్పుడు ప్రశాంతంగా ఇస్తే ఒక 5 నిమిషాల్లో ప్రార్థన చేయటం, లేదా ఆ సందర్భాన్ని బట్టి తెచ్చా పెట్టా అన్నట్టు 2 నిమిషాలు ప్రార్థన చేసి ముగించడం అయిపోతుంది. ఇప్పుడు వాక్యానికి కూడా చాలామంది 2 మాటలు ప్రార్థన చేసి ఆపేస్తారు. నాకు దేవుడు అనుమతించిన విషయం ఏంటంటే కొంచెం 5 నిమిషాల పాటు వాక్యం కోసం ముందుగా ప్రార్థన చేస్తా. అది చాలామందికి అభ్యంతరం రేపింది. ఎవరు చేయింది కొత్తగా ఏం చేస్తున్నాను. నా మనసులో ఉన్న ఉద్దేశం, దేవుని సంకల్పం ఏంటంటే ఆ ప్రార్థనలు ఎవరైనా ఏకీపిస్తే అలాంటి చీకటి అంధకార శక్తుల చేత విడిపించబడుతున్న వారు ఆ ప్రార్థన నుంచి విడిపించబడతారు. ఆమేన్, హల్లెలూయా. అది దేవుని యొక్క ఉద్దేశం. నేను అప్పుడప్పుడు కూడా 2 మాటల్లో ప్రార్థన చేసి వాక్యం చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఎక్కువగా ఆ చేతబడి వీటి విషయాల్లో ప్రార్థన చేస్తుంటే ఎవరు చేయింది ఎక్కడ చేస్తాడు ఏందని చెప్పని అనుకునేవాడు. ఆ ప్రార్థనలో ఆ వాక్యం వినేటప్పుడు ఏకీపించిన వాళ్ళు చాలామంది ఆ ప్రార్థన బట్టి విడుదల పొందిన వాళ్ళు ఉన్నారు. పరిశుద్ధాత్ముడే సాక్ష్యం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. చూసేవాళ్ళకి ఎలా ఉంది? వెర్రితనంగాను, ఇరుకుగా, ఇబ్బందిగా, నష్టంగా ఉంది. ఏంది
ఆ ప్రారంభ ప్రార్థన ఎలా ఉంది? అందరు నొప్పించేలాగా ఉంది. దైవజనుడు నీకు ఏదైనా ఒక విషయం దేవుడు కృప ద్వారా చెప్తున్నాడంటే అది నీ మేలు కొరకు, నీ ఒక్కడి మేలుకే కాదు, సంఘం యొక్క మేలు కోసం కూడా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదే నీ సంఘం యొక్క మేలు కోసం ఎలా అయిద్దంటే, నువ్వు ఒక్కడి వల్ల సంఘం మొత్తానికి సఫర్ తేగలవు, అంటే సమస్య తేగలవు. నీ ఒక్కడి వల్లనే సంఘం మొత్తాన్ని కూడా తిప్పలు తేగలవు. ఫిరంగిపురం అవతల ఎక్కడనో మరి మొత్తానికి సంఘంలో అటుపక్క సండే స్కూల్ యవనస్తురాలు నడుపుతుంది, ఇటుపక్క సండే స్కూల్ యవనస్తుడు నడుపుతుండు. ఇద్దరు ఏంది మనబంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనా ఎప్పుడైనా అని చెప్పని పాడారు. చివరికి ఆ ఇద్దరు పిల్లలు 2 తెగలకు సంబంధించిన వాళ్ళు. ఆ 2 తెగలు వీళ్ళిద్దరు కలిసి సంచి మనబంధం అనుబంధం అని పాట వేసుకొనిగా సంచి చేతి వెళ్ళిపోయారు. సంఘం మాత్రం 2 పాయలైంది, సేవకుడు మాత్రం నడి మధ్యలో నిలబడ్డాడు. చీల్చింది ఎవరు? అటొకడు ఇటొకడు. అంటే సంఘాన్ని ఏమైనా చేయగలవు నువ్వు ఒక్కడివే, మళ్ళీ సంఘాన్ని నువ్వు ఒక్కడే మండించగలవు. మళ్ళీ దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఒక మాదిరి పురుషుడిగా మాదిరి స్త్రీగా మారిపోతావు. పరిచర్య విషయంలో నడుం కట్టుకొని, భక్తి సాధనలో నడుం కట్టుకొని కనుక నువ్వు దేవుడు చెప్పినట్టు ఉపదేశానికి అనుగుణంగా దైవజనుడి ద్వారా తర్ఫీదు పొందుతూ ముందుకు గనక అడుగులు వేయగలిగితే నువ్వే ఒక మండేటువంటి ఒక ఎవరు బాప్తిస్మిచ్చు యోహాను, నువ్వే ఒక మండేటువంటి ఏలియావి, నువ్వే ఒక దెబోరా, నువ్వే ఒక ఎస్తేరు, నువ్వే ఒక అన్న, నువ్వే ఒక రాహేలు, నువ్వే ఒక శారా, నువ్వే ఒక రెబ్కా. ఇట్లా చెప్పుకుంటా పోతే శ్రేష్టమైన భక్తుల స్త్రీల జాబితాను పురుషుల జాబితా ఆ అభిషేకం నీలో కనపడుతూ ఉంటుంది. సంఘంలో ఉన్నవాళ్ళు గమనించి దాన్ని బట్టి నిన్ను రోల్ మోడల్ చేసుకొని భక్తి సాధన చేస్తారు. దైవజనుడు ఉపయోగపెట్టుకొని కూడా నీకు ఉపదేశిస్తాడు. డైరెక్ట్గా దేవుడు కూడా ఉపదేశిస్తాడు. కొన్ని పరిస్థితులను వాడుకొని కూడా నీకు ఉపదేశిస్తాడు. దేనికంటే అవి నీకు మేలు కలగాలని ఉపదేశం చేయటమే కాదు, ఏంది నువ్వు ఏ మార్గంలో నడిస్తే నీకు మేలో ఆ మార్గంలో నడిపిస్తాడు. యోనాతో చెప్పాడు, నినెవే పట్టణానికి వెళ్ళబోయా ఒక మాట ప్రకటించు అన్నాడు. వాస్తవానికి దేవుని యొక్క హృదయంలో ఉన్న సంకల్పం ఏంది? యోన ఎక్కడో మారుమూలన పడి ఉన్న ఒక చిన్నపాటి ప్రవక్త, పెద్ద గుర్తింపు లేదు. గుర్తింపు లేని వాడికి గుర్తింపు ఇవ్వాలని దేవుని తపన పడ్డాడు. దేవుడు తపన పడితే ఈ తపనకు తగ్గట్టు కూడా అక్కడ ప్రజలు వ్యర్థంగా దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు. ఆ పరిస్థితులను బట్టి దేవుడు ఎట్టన్నా కానీ ఇతను కనపరచాలి, ఆ ప్రజలను సరిచేయాలని చెప్పారు. 2 కోణాలు కనపడుతున్నాయి అక్కడ. మనల్ని ఏదైనా దేవుడు ఒక మార్గంలో నడిపిస్తున్నాడంటే అనేక కోణాల్లో ఆయనకు ఘనతను, నీకు మేలును, అనేకులకు ఆశీర్వాదకరంగా కూడా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఉట్టినే నడిపించడు దేవుడు. నన్ను చాలాసార్లు ఇక్కడ కాదులే కానీ ఫలానా చోటకు పోను, ఎందుకు ప్రభువా అని అడుగుతా. నీకు ఇక్కడ చెప్పాలా అక్కడ చెప్పాలా అంటాడు. వద్దులే నేను ఆడికే పోతా అనేవాడిని. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. వద్దులే ప్రభు నేను ఆడికే పోతా అనేవాడిని. ఒకసారి పిడుగురాళ్ళ పోమండు, ఎందుకు ప్రభు అన్న. ఇంకా సైలెంట్ అయిపోయింది ఆయన. ఇంటికి వచ్చి కూర్చుంటే ఇక ప్రార్థన లేదు, ఏం లేదు, బలహీనపడిన పరిస్థితి. అప్పుడు ముట్టకాయలు పడ్డాయి అన్నమాట. ఆయన చెప్పిన కాడ పోతే ఏ ఉపద్రవం, ఏ బలహీనత, ఎటువంటి నష్టం జరగదని నాకు అప్పుడు అర్థమైంది. ఆ దెబ్బతో ఏంది, నువ్వు ఇప్పుడు బస్ స్టాండ్ కాడ పో అంటాడు. ఎక్కడ నిలబడాలి ప్రభు అంట. ఎందుకు ప్రభు అంటాం కాదు, ఎక్కడ నిలబడాలి ప్రభు అంటే ఫలానా చోట నిలబడాలి. సరే ఆడకు పోతానా, జేబులు అప్పటికే కొద్దో గొప్ప ఒక 10-20 రూపాయలు ఉంటే పోయి టీ తాగంటాడు. అస్సలు అర్థం కాదు, అసలు నన్ను అక్కడికి ఎందుకు తీసుకుపోయాడు అర్థం కాదు. పోయి టీ తాగిపో. సరే టీ తాగగానే అసలు ఎవరు వచ్చేవాళ్ళు కదా ఒక సమయంలో. నాకేం అర్థం కాక ప్రభు ఎంతసేపు ఉండాలనేవాడు, కొద్దిసేపు ఉండనేవాడు. లేదంటే టీ తాగ అయిపోయింది అనుకో, ఇంక నువ్వు ఇక్కడ అవసరం లేదు వెళ్ళిపోయి ఇంటికి అంటాడు. ఇక నువ్వు అవసరం లేదు వెళ్ళిపోయి ఇంటికి అంటాడు. అసలు నేను ఎందుకు వచ్చాను, ఏదో కన్ఫ్యూజన్ అన్నమాట. నేను తర్వాత తేరుకున్న తర్వాత ఇక్కడ నేను నిలబడటం వల్ల దేవుడు కార్యం ఏదో చేసుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఏదో చేసుకుంటున్నాడు ఆయన, నాకు అర్థం కాలేదు. నేను ఆయన ఎదురు ప్రశ్నించడానికి నేనేవాడిని.
ఆయన వాడుకుంటున్న పాత్రను కాబట్టి మౌనం దాల్చి ఇంటికి వచ్చాడు. ఒక్కొక్కప్పుడు పలానా ఆ టీ స్టాల్ కాడ పోయి నిలబడాడు. ఆడ పోగానే ఇప్పుడు ఏం చేయాలి ప్రభు అనేవాడు. వచ్చాను, ఏం చేయాలంటే కొద్దిసేపు కూర్చోవాలి, కొద్దిసేపు ఉండాడు. సరే అని చెప్పని కొద్దిసేపు ఉన్న తర్వాత అవతల వ్యక్తి రావటం లేట్ అయితే పోయి టీ తాగాడు. పోయి టీ తాగి టీ తీసుకొని బయటకు వచ్చి నిలబడు, లోపల పోమాకాడు. టీ తీసుకొని వచ్చి బయట నిలబడి టీ తాగు. ఇట్టు తిరిగి ఎదురుముఖంగా తిరిగి నిలబడు, ఇటుదన్న తిరిగి నిలబడు, కుడివైపు కానీ ఎడమవైపు కానీ తిరిగి నిలబడు అనేవాడు. అట్నే నిలబడి టీ తాగేవాడిని. ఈ లోపల రావాల్సిన వ్యక్తి వచ్చేవాళ్ళు, మాట్లాడేవాడు. వాళ్ళకి అందించాల్సిన, నా నోటి ద్వారా వాళ్ళకి అందించాల్సిన మాటలు అందించి ఇక నువ్వు వచ్చిన పని అయిపోయింది, నువ్వు ఇక బాగా. ఒక్కో సమయంలో అక్కడ కావాలని లేట్ చేస్తాడు. ఎందుకు ప్రభు తొందరగా పోవాలంటే, ఆగు కొద్దిగా, తొందర ఏంది నీకు, నువ్వు చేస్తుంది నా పరిచర్యే, ఇప్పుడు నేనే ఆగమంటున్నా, కొద్దిగా ఆగాను. నేను కొద్దిగా లేటుగా వెళ్ళిపోయిన తర్వాత నాకు అర్థమయ్యేది కాదు. ఆ తర్వాత కొంచెం దూరం పోగానే దేవుడు నన్ను ఎవరికైతే చూపించాలనుకుంటాడో ఆ వ్యక్తులు ఎదురు రావడం నేను చూసేవాడిని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే అవతల వ్యక్తి యొక్క ప్రార్థన ఆసక్తి తీవ్రతను బట్టి ఇక్కడ ఆయన పనిని కావాలనుకోను కూడా సేవ పరిచయం మొదలు పెట్టాలి. 8 గంటలకు పరిచయం అంటే 8 గంటల కంటే ముందుగానే వెళ్ళడానికి ప్రయత్నం చేస్తా. 8:30 అయింది అనుకో, ఇక ఎట్టుంటుంది తపన, తొందరగా వెళ్ళదు. తొందరగా నేనే చెబుతున్నా, ఇంకొక అరగంట లేట్ అయింది, ఆగు అండు. సరే ప్రభు అని చెప్పని ఆగిపోతే దేవుడు అవతల ఏ వ్యక్తి అయితే పలానా వ్యక్తి నేను చూడాలి, పలానా దైవజనుడు నేను చూడాలని చెప్పని ఆశపడి ప్రార్థన చేసి కన్నీరు విడిచుంటారో వాళ్ళకి నన్ను చూపించి వాళ్ళని సంతృప్తిపరిచి దేవుడు రాజీ పడతానమాట. ఒక వ్యక్తి విషయంలో రాజీ పడతాం, కానీ లేట్ అయినా అవతల దేవుని పని జరిగించుకోవటం కానీ ఎలా ఉంటుందో అసలు ఆ సిచ్యువేషన్ గమనిస్తూ చూడండి. చూపించి అయిపోయిన తర్వాత ఇక నువ్వు వచ్చిన పని అయిపోయింది, నువ్వు ఇంక ఇంటికి వెళ్ళిపో. ఆశ్చర్యం అన్నమాట. ఇక్కడ యోనాకి ఏం చెబుతున్నాడు, యోనాని గనపరచాలని పలానా చోటకు పోమ్మంటాడు. యోనా ఏం చేశాడు, తార్షీషు వాడెక్కి ఆ వాడకు పెను ఉపద్రవం తీసుకొచ్చి ఈయన పోయి శాప కడుపులో పడి, ఇక్కడ ఈ శాప కడుపులో పడేది కూడా తీసుకొచ్చి యేసయ్య ప్రసంగం చేశాకట చెబుతున్నాడు. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. అసలు ఎక్కడ నష్టం, ఎక్కడ తీసుకొచ్చి దాని లాభంగా, ఇదిగో యోనా 3 రోజులు శాప కడుపులో ఉన్నట్టు మనిషి కుమారుడు కూడా 3 రోజులు సమాధిలో ఉంటాడు, 3వ రోజు తిరిగి లెగుస్తాడు. ఎక్కడి నుంచి ఎక్కడ కొట్టాడు చూడండి. దేవుని యొక్క సంకల్పంలో మనం నడిపించేదైనా, మనకైన గాయమైన, నష్టమైన, వేదనైనా, కన్నీరైనా, ఏ పరిస్థితి అయినా ఆయనకు అన్ని కోణాల్లో ఘనత తెచ్చేది, మనకు అన్ని కోణాల్లో ఆశీర్వాదం, ఇతరులకు కూడా దీవెనకరం. ఆమేన్. హల్లెలూయా. మనకు మాత్రం నష్టంగా కనపడుతుంది, కొంచెం ఇరుకు కటువుగా కనపడుతుంది. ఆయన పూర్తిగా రుచి చూసిన వ్యక్తి అయితే అసలు నువ్వు ఏ చింత పడవు, ఏదైనా ఆయన చూసుకుంటాడు కదా, ఆయనకి తెలియకుండా ఏమవుతుంది చెప్పు అని చెప్పని ఆయనకు అప్పచెప్పేసి ఈ పరిస్థితులు ఎట్ట నడవాలో నాకు నేర్పు ప్రభు, నన్ను నువ్వే నడిపించని చెబుతా. నినేవే పట్టణానికి యోనాను తీసుకెళ్ళిన తర్వాత ఒకరోజు దిన ప్రయాణం చేసి నినేవే పట్టణస్తుల అయిన మనుషుల మొత్తానికి ఉపద్రవం వస్తుంది దేవుని దగ్గర నుంచి. రాజు కాడి నుంచి గేదెల వరకు మొత్తం పస్తులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే యోనా ప్రవక్తగా చరిత్రకి ఎక్కాడు. ఆ యోనా జీవిత చరిత్రను బట్టి అనేకమైన బ్రతుకులు సరిచేయబడుతున్నాయి. ఇప్పుడు ఏంది అంటే ఆ బుద్ధిహీనంగా అడుగు వేసింది కావచ్చు, దేవుడు సరి చేసుకొని పట్టకొచ్చుకుంది కావచ్చు, దేవుడు మాటలు ప్రకటించడం కావచ్చు, ఆ ప్రజలు మారటం కావచ్చు, ఆ తర్వాత దేవుడు చెప్పిన ఉపద్రవం తీసుకొస్తానన్నాగా తేవింది అంటే ఆ ప్రవక్తలో ఉన్న బుద్ధిహీనతను దేవుడు ఒక మొక్కను చెట్టు నాట మొలిపించి పురుగు ఒకటి వేసి అప్పటికప్పుడు అది తినేసేలా చేసి ప్రవక్తకున్న మొండితనము, దేవునికి నచ్చినటువంటి ఆ స్వభావాన్ని విరిచి సరి చేసుకున్నాడు. ఇటు ప్రవక్తకు ఘనత, సరిచేయబట్టం, ఆ ప్రజలు రక్షించబట్టం. నీ ద్వారా దేవుడు ఏదైనా ఒక మార్గంలోకి తీసుకువెళ్తున్నాడు, నీకు తెలియదు. ఒకవేళ ముఖాముఖిగా మాట్లాడే పరిచయం ఉన్నా, ఆత్మ నడిపింపు ఉన్నా, అక్కడికి ఎందుకు వెళుతున్నా, ఎందుకు చేస్తున్నామంటే ఏదో ఒక తన యొక్క శ్రేష్టమైన ప్రణాళిక ఉంటుంది, ఆయన నడిపించే మార్గం. ఇక మనం నడిచే మార్గం తెచ్చుకుంటే ఇప్పుడు యోనా కనుక తెప్పలు తెచ్చుకున్నట్టు ఉంటుంది. ఆయన నిన్ను నడిపిస్తున్నాడు అనుకో, అన్ని కోణాలు ఇరుకు ఇబ్బంది అయినా ఆశీర్వాదమే.
ఇరుకు ఇబ్బంది అయిన ఆశీర్వాదమే. అదే నువ్వు నడుచుకుంటా పోయానుకో నీకు అన్ని కష్టాలు గందరగోళాలు అనమాట. ప్రభు ఈరోజు సెలవిస్తున్న మాట, నీ విమోచకుడు ఇజ్రాయేలీల పరిశుద్ధ దేవుడైన నీ దేవుడు మాట్లాడుతున్న మాట. ఎన్నెన్ని కోణాల్లో నిన్ను విమోచించాడో గుర్తుపెట్టుకో. ఎన్నెన్ని విషయాలు నీకు సహాయం చేశాడు, ఎన్నెన్ని విషయాల్లో దేవుడు నీకు అండగా నిలబడ్డాడు గుర్తుపెట్టుకో. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఏముందిలే అనే మాట రాని మాక. ఏదున్నా నా ప్రభు చిత్తం లేకుండా లేదు. ఏ పరిస్థితి అయినా నా దేవుడు చూసుకుంటాడు. ఆయన మాట ఇచ్చాడు, దాన్ని పట్టుకో. ఆ మాట మీద విశ్వాసంతో నిలకడగా నిలబడి ప్రార్థన చేయి. మిగతా కార్యం ఆయన చేసుకుంటాడు. ఆయన నీతో నిబంధన చేసిన దేవుడు. హిజ్కియా దగ్గరకు వచ్చి గతంలో దినాన దేవుడు మాట్లాడిన మాట, హిజ్కియాతో ఆ ఇజ్రాయెల్ దేశం మీదకి, యెరూషలేం పట్టణం మీదకి సెనహెరీబ్ అనే రాజు సమూహం వస్తే హిజ్కియాతో దావీదును గుర్తు చేస్తున్నాడు. హిజ్కియాకి, నా సేవకుడైన దావీదు నిమిత్తం ఈ దేశాన్ని, ఈ పట్టణాన్ని నేను కాపాడుతా. అంటే నువ్వు ఇప్పుడు ఇక్కడ ఒక నిబంధన గుర్తు చేసుకోవాలి. నా దేవుడు నాతో మాట్లాడు, నన్ను ప్రత్యేకంగా నీతో నిబంధన ఏముంది? సిలువ రక్తంలో కడగబడ్డ, అది నీకు నిబంధన. నీ తల్లి భక్తురాలు కావచ్చు, తండ్రి భక్తుడు కావచ్చు, వాళ్ళు మీ పూర్వీకులు ఎట్లన్నా ఉండొచ్చు, దేవునితో ఇంకా మమేకమై పెనుగులాడుతూ ఉండొచ్చు. కానీ ఇప్పుడు నీతో చేస్తున్న నిత్య నిబంధన ఏంటంటే క్రీస్తు రక్తంతో కడగబడిన అనుబంధం. ఆ నిబంధన, ఆ రక్తం అనేది ఉంది. ఆ రక్తం అనే నిబంధన బట్టి నీ ఒంటి మీద ఈగ వాడడానికి కూడా ఆయన అనుమతి ఉండాల. ఎవడు ఏదైనా చేయాలని ఆయన అనుమతి ఉండాల. ఆయన ఏం చెప్పాడు? నా అనుమతి లేకుండా మీ తల మీద ఒక ఎంట్రుకు కూడా కింద రాలదు. నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముడుతున్నాడు. ఎక్కడా? ఇదిగో ఇక్కడ. ఈ కంట్లో వేలు పెడితే ఎలా ఉంటుంది? చురుక్కుమంటుంది. మరి నీతో ఎవడైనా కలహిస్తున్నాడు, ఏదైనా చేద్దాం అది ఇది అనుకుంటున్నాడంటే వాళ్ళకు మూడి పెట్టుకున్నట్టే. నీతో వాళ్ళకు మూడే పెట్టుకున్నట్టు. అయితే పడాల్సిన దరువు పరోటా కనుక కల్లి కొట్టినట్టు పీసులుగా కొట్టి సరిగ్గా లైన్లో పెట్టుకుంటాడు. లేదనుకో, ఇక వద్దులే అబ్బాయి, నువ్వు ఎక్స్ట్రాలు చేస్తున్నావు, లేక వచ్చాయని చెప్పాను కూడా మనకు వైరులై అంటే శత్రువులుగా మనల్ని శత్రువులుగా భావించుకొని ఎవడైతే ఆడగూతురైనా మగవాడైనా తెగబడుతున్నారో వాళ్ళ విషయంలో ఆ వ్యక్తి నీ దగ్గర ఉండాలి అనుకుంటే ఆ వ్యక్తికి నీ భయం, దేవుని భయం, మొదటిగా దేవుని భయం, తర్వాత నీ భయం, ఇది తెలియాలంటే పొరట కల్లి కొట్టినట్టు రోస్ట్ పడుద్ది అనమాట. రెండు పక్కల రోస్ట్ కల్లి కొట్టి షారువ పోస్తే మెత్తగా అయిపోద్ది అనమాట. ఆ టైపులో కొట్టి మెత్తగా చేస్తాడు ఆ వ్యక్తుల్ని. రెండోది, ఇక ఇది అవసరం లేదు, ఏమి అవసరం లేదు అనుకుంటే టికెట్ కన్ఫర్మ్ చేసి పరదేశులమో ప్రియులారా ఇక ఆ వ్యవహారం పెడతాడు అనమాట. శవయాత్రే పెడతాడు. ఆయన బిడ్డలను ఇంత మాట అంటే ఒప్పుకోడు ఆయన. అంత రోషం గల దేవుడు. ఇక మొన్న రాత్రి చెప్పాక మా అమ్మ నిన్న ఎగిరితే మెడకు బెల్ట్ వేసాడు అమ్మడిని. అంతకుముందు అట్నే ఎగిరితే మెడకు బెల్ట్ పడుతుంది. అప్పుడప్పుడు ఎగిరినప్పుడల్లా మెడకు బెల్ట్ పడుద్ది మా అమ్మకి. ఏందని చెప్పంటే మెన్నరాలు గుంజుతుంది, నాకేం అర్థం కావట్లేదండి. మొన్న గొడవ ఏంటంటే దొండకాయ కూరకాడ. నేను దొండకాయ పచ్చడి చేయమంటే ఆమెకు నచ్చినట్టు కూర చేసింది. ఆ రాత్రి చెప్పి శాతలేయా అని చెప్పి తెల్లారి నేను కోపడ్డా. ఏందిరా అయితే ఏందిరా అంది. నేను సైలెంట్ అయ్యి, ప్రభువా క్షమించు, నువ్వు చూసుకో అన్నా. నేను వేస్తా దరువు అండు. వేసిండు. ఎమ్మండి మెడకు బెల్ట్ పడితే నేను చూసా. ప్రభువా ఇక వద్దులే, తీసేయ్యా, క్షమించని చెప్పి ప్రార్థన చేస్తే రాత్రి ఆల్నైట్లో సప్పగా సక్రంగా కూర్చుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. తల్లిగా చివరైనా సరే దరువు పడాలనుకుంటే దరువు వేస్తాడు. మనం కరెక్ట్గా ఉంటే ప్రభు చెప్పిన మాటలు ఆలకిద్దాం. ప్రభువు నడిపించిన మార్గంలో మనం నడుద్దాం. ఎక్కడో సనగొద్దు. దేవుని కృప మనందరికీ దయచేయబడును గాక. ఆమె రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ ఉపదేశాన్ని బట్టి నీకు వందనాలు. వెలువడి చేయబడ్డ మాటలు ఏది వ్యర్థమైపోకుండా మా హృదయాల్లో పదిలపరచమని అనేక పర్యాలు నెమరు వేసి నిన్ను మహింపరచుకునే భాగ్యం మాకు దయచేయమని బతిమలాడుతున్నాం తండ్రి. కనికరించండి. ప్రార్థనలోకి
కనికరించు ప్రభా, నీకు స్తోత్రాలు. ఈ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నాం ప్రభా, నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నాం ప్రభా. అయ్యా, విన్న మాటలు వ్యర్థమైపోకుండా మా హృదయాలు పదిలపరచండి. సిలువ రక్తంతో ముద్ర వేయండి, భద్రపరచండి. అయ్యా, నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, నువ్వు సరి చేస్తున్నా లేదు, ఇదిగో తండ్రి దైవజనుడి ద్వారా యేసయ్యా, ఇదిగో తండ్రి కొన్ని విషయాలు ఇది అభ్యంతరమని, ఇది సరి చేసుకోమని చెప్పినప్పుడు సరి చేసుకోవటానికి కావలసిన మనసు మాకు దయచేయి అయ్యా. నీ ఉపదేశం ఆలకించగలిగే అయ్యా చెవులను దేవ భద్రపరుచుకునే హృదయం మనసును మాకు దయచేయండి ప్రభా. అయ్యా, మా విమోచకుడు అనేక విషయాలు మమ్మల్ని విమోచించావు. మేమున్న ప్రస్తుత పరిస్థితులను బట్టి సణిగే వారం కాకుండా ఏం చేశాడు దేవుడు అనే మాట పలకకుండా, ఈ స్థితిలో కూడా ఏ పరిస్థితుల్లో అయినా సరే, నేనున్న ఈ స్థితి కావచ్చు ఇంకే స్థితి అయినా, నా ప్రభు నాకు చాలిన దేవుడు నా యేసయ్యని సాక్ష్యం ఇచ్చి నిన్ను మహింపరిచే ఆ బ్రతుకు, ఆ కృప, ఆ అనుభవం మాకు దయచేయండి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా ప్రభువా. మాకు మేలుకరమైన మార్గంలోనే మీరు మమ్మల్ని నడిపిస్తారయ్యా. అయ్యా, నువ్వు నడిపిస్తున్న విధానాన్ని గ్రహించి పసిగట్టి నీ చిత్త ప్రకారం నువ్వు చెప్పినట్టుగా అడుగులు వేయటం వల్ల ఇటు మాకు ఘనత అయ్యా, నీకు మరి ఎక్కువ ఘనత, అలాగనే అనేకులకు మేము ఆశీర్వాదకరంగా ఉంటాం ప్రభా. అయ్యా, శ్రేష్టమైన సంగతులు మాకు ఇప్పుడు తెలియపరిచినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నాం, నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నాం మా తండ్రి. అయా, విన్న వాక్యం వ్యర్థమైపోకుండా పదిలపరచయ్యా. అయా, నీరు కట్టి ఫలింపచేసి అయా ఫలభరితంగా ఫలములు కాసే రీతిగా మార్చి అయా, నీకు ఇంపైన రుచికరమైన ఫలములుగాను, అనేకులకు రుచికరముగా ఆశీర్వాదకరమైన ఫలములుగాను అయా ఈ వాక్యాన్ని మార్చి మా బ్రతుకులను దీవించి ఆశీర్వదించమని బతిమలాడుతూ అయా, మాకు మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి ప్రభావం నీ మహాపునరుద్ధాన శక్తి కూడా యేసు నామములో వాటి నుండి ప్రభావాన్ని బంధిస్తున్నాం, బంధించి లయపరిచిన కృతజ్ఞతాస్తుతులు అయ్యా. మాకు మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ, మంచి దర్శనం, మంచి స్వప్నం, నిద్రలో చూసి సమస్త మంచి యేసు నామములో నీ మహాపునరుద్ధాన శక్తి త్వరపెట్ట జరిగలి చేసి నెరవేర్చుతండి. యేసు నామములో త్వరపెట్ట జరిగలి చేసి నెరవేర్చినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అయా, కనికరించండి. నీకే కృతజ్ఞతాస్తుతులు మా ప్రభా. నీ కార్యములు జరిగించమని బతిమలాడుతూ అయ్యా, నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నామయ్యా, నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నామయ్యా. మా నిమిత్తం అయ్యా ముఖాముఖి కానీ, వాట్సాప్ ద్వారా కానీ, అయ్యా ఫేస్బుక్లు, ఇలా ఫోన్ల ద్వారా కానీ పలు రకాలుగా ప్రార్థించమని అడిగిన ప్రతి ఒక్కరి అవసరత నీ కృపచేత యేసు నామములో తీర్చబడును గాక. నా కోసం, మా కోసం విన్నదాన్ని బట్టి, సోషల్ మీడియా ద్వారా విని పరిచయం వెంబడిస్తున్న వాళ్ళని అయా, బోధన బట్టి బలపడుతున్న వాళ్ళు చేస్తున్న ప్రార్థనలు దేవా అయా, వారందరినీ కూడా దీవించి బలపరిచి అభిషేకించి నీ సేవలు ఇంకా గొప్పగా వాడుకోండి ప్రభా. అయ్యా, ఇదిగో తండ్రి తల్లిని బట్టి నీకు వందనాలు ప్రభా. ఇక్కడున్న ఇదిగో తండ్రి సంఘ బిడ్డలను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఈ సమాజాన్ని దేవా దర్శించండి అయ్యా, ఆత్మను రక్షించండి, నీ గొప్ప కార్యాలు జరిగించండి ప్రభా. ఇదిగో తండ్రి దేవా, ఈ తల్లి విషయంలో ఇదిగో అడుగుతున్నాం ప్రభా. అయ్యా, ఇదిగో తండ్రి ఇంటి విషయంలో ప్రభా కృప చూపించండి అయ్యా. చక్కగా నీ కృప ద్వారా ఇదిగో తండ్రి ఇదంతా, ఈ చెత్త అంతా తీసివేయబడి చక్కగా ఇదిగో ప్రభా రేకులు ఏర్పాటు చేయబడటానికి సహాయం చేయండి అయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి నూతనమైన అయ్యా క్రొత్తమైన రేకులు వేయడానికి దేవ తన బంధువులను కూడా కదిలించండి ప్రభా. ఆ బిడ్డలను కదిలించండి ప్రభా. ఆర్థికంగా సహాయం చేయండి ప్రభా. అయ్యా, ఇదిగో తండ్రి ఒంటరిగా ఉంటుందయ్యా. అయ్యా, కనికరించండి, మీరు తోడే ఉండండి ప్రభా. అయ్యా, విధవరాళ్ళ పక్షంగా వేద్యమాడు దేవుడు నేనన్నావు ప్రభా. ఒంటరిగా ఉన్న వారికి నేను తోడై ఉంటానన్నావు ప్రభా. అనాథలకు ప్రభు నేను తండ్రినై ఉంటానన్నావు ప్రభా. అయ్యా, తల్లి ఒక్కతేనయ్యా, ఎవరైనా బయటకు వెళ్ళి పలకరించితేనే పలకరిస్తారయ్యా. ఇదిగో అమ్మ ఎలా ఉన్నా అని చెప్పని పలకరించడానికి అయ్యా, ఇదిగో బాగా తెలిసిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు రాలేరు ప్రభా. కనికరించండి ప్రభా, మీరు చూడండి. తల్లికి ఎటువంటి ఇరుకు ఇబ్బంది లేకుండా ప్రభా నీ కృప చేత ఈ ఇల్లు యేసు నామములో చక్కగా నిర్మితము జరుగును గాక. అయ్యా, నీ కృప ద్వారా నా రేకులు చక్కగా అమర్చబడి అయ్యా ఇదిగో తండ్రి నిన్ను మహిమపరుస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భాగ్యము దయచేయమని అయ్యా, ఇదిగో తండ్రి అయ్యా, నీ బిడ్డలందరినీ నీ చేతులకు అప్పచెబుతున్నాను దేవ. నీ కార్యములు జరిగించమని, ప్రతి అవసరత తల్లి విషయంలో, సంఘ బిడ్డల విషయంలో తీర్చమని, నీ గొప్ప కార్యాలు జరిగించమని సహాయం చేయను. పోషణ విషయంలో సహాయం చేయి. సంఘ బిడ్డల రెక్కల కష్టార్జితం యేసు నామములో ఆశీర్వదింపబడును గాక. వారి భార్య బిడ్డల, తల్లిదండ్రుల, కుటుంబ సభ్యులు రక్షించబడును గాక. వారి భవిష్యత్తులు కూడా బిడ్డల కడుపును పుట్టిన బిడ్డల భవిష్యత్తు ఆశీర్వదింపబడును గాక. దేవా, ఈ సమాజానికి గొప్ప దీవెనకరంగా, మాదిరికరంగా బిడ్డలు యేసు నామములో ఉందురుగాక. ఈ గొప్ప కార్యాలు జరిగించి నీ చిత్తం నెరవేర్చును మాత్రం మహింపొందమని
మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థన సమస్తం పొందుకొని 2 తిమోతి 1:12 ప్రకారం ఆ గడి వరకు కాపాడు సమర్థుడు ఆ లేఖనం ప్రకారం నీ కృపాస్తాలకు బిడ్డలను అప్పజెప్పి దీవించి ఆశీర్వించిన మహింపరచుకున్నాం మా తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధ ఆత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ప్రభు చిత్త ప్రకారం ప్రార్థనలు ఏకీపిస్తున్నా, అలాగనే ఇక ముందు ఏకీపించబోతున్నా, అలాగనే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు నిత్యత్వము చేరు పర్యాంతరం తాకాలము తోడై ఉండి అన్ని విషయాలు విమోచించి ప్రభు అన్ని విషయాలు శ్రేష్టమని మనకు ఉపదేశించి ఆయనకు అనుకూలమైనటువంటి మార్గంలో దీవెనకరంగా నడిపించి ఆయన మాత్రమే ఆయన పని జరిగించుకొని ఆయన మాత్రమే మన ద్వారా మహిమ పొందునుగాక. ఆయన పని భూమి మీద జరుగునుగాక. తద్వారా ఆయనకే ఘనత వచ్చునుగాక. ఆమేన్. అలాగూ జరిగించిన దేవునికి కృతజ్ఞత ఆస్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే జై. ప్రభేసు రక్తమునకే జై. ప్రభేసు నామమున సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. యుద్ధము యెహోవాదే. యేసు రక్తమునకే జయము జయము జయము. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.